గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం హిందూ అనాలిసిస్ లో వాట్ ఆర్ ద ఆర్టికల్స్ టు బి కవర్డ్ ఇన్ దిస్ సెషన్ అని చెప్పి ఫస్ట్ మాట్లాడదాం. చూడండి, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈసీ అనౌన్సెస్, ఎలక్షన్ కమిషన్ అనౌన్సెస్ న్యూ రూల్స్ ఫర్ పోస్టల్ బ్యాలెట్ అని చెప్పి అనడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఏ కొత్త రూల్స్ తీసుకురావడం అనేది జరిగింది, వీటన్నింటి గురించి మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రెండవ చూడండి, సుప్రీం కోర్ట్ ఎగెన్స్ట్ ఇన్వాల్యంటరీ నార్కో టెస్ట్. అసలు నార్కో టెస్ట్ అంటే ఏంటి, రైట్? ఇన్వాల్యంటరీ నార్కో టెస్ట్ అంటే ఏంటి, సుప్రీం కోర్టు దానికి ఎందుకు ఎగెనెస్ట్ గా ఉంది, ఏం జరుగుతుంది అనేది డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ వైలేటెడ్ ఇన్ చార్ధమ్ ప్రాజెక్ట్ లో వైలేట్ అవ్వడం అనేది జరిగిందని చెప్తున్నారు. చార్ధమ్ ప్రాజెక్ట్ లో సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ఏం వైలేట్ అయ్యాయి, చార్ధమ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ప్రతిదీ ఇన్ డీటెయిల్ లోతుగా చూద్దాం. చూడండి, చైనా బంగ్లాదేశ్ టైస్ గురించి రీసెంట్ గా ఇదవ్వడం అనేది జరిగింది. 45th యానివర్సరీ ఆఫ్ దేర్ డిప్లొమాటిక్ బైలేటరల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనే వాళ్ళు ఇది చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా చైనా ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి స్పీచ్ ని దాన్ని బట్టి పూర్తిగా అనలైజ్ చేద్దాం. వాట్ ఆర్ ద కన్సర్న్స్ ఓవర్ ఇండియాకు ఉన్న కన్సర్న్స్ ఏంటి అన్నిటి డీటెయిల్డ్ గా రాశారు హిందూలో, అదంతా డిస్కస్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ మీట్ అనేది ఈరోజు జరగబోతోంది. ఏంటి జిఎస్టీ కౌన్సిల్ మీట్, జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి, ఎందుకు జిఎస్టీ కౌన్సిల్ అనేది వచ్చింది, ఏంటి ఏ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు తలెత్తబోతున్నాయి ఏంటి అనేది ప్రతిదీ డిస్కస్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ ఏ కమిషన్ మిస్గైడెడ్, ఏంటి ఆ కమిషన్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది, డీటెయిల్డ్ గా ఎడిటోరియల్ రాశారు, అది కూడా డిస్కస్ చేద్దాం. టు స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, బీహార్ లో ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, టు స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అనే వాళ్ళు ఇది చేశారు, వాళ్ళు ఎలా పనిచేస్తారు, ఆ మెకానిజం ఏంటి, ప్రతిదీ తెలుసుకుందాం. నెక్స్ట్ ఇది చూడండి, టు మినీ యాప్స్ అనేది పేటిఎం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇన్నోవేషన్ లో భాగంగా దాన్ని మనం ఎలా డిస్కస్ చేయాలి, మన సిలబస్ కి దాన్ని ఎలా ఇది చేయాలి అని చెప్పి మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. జాగ్రత్తగా వినండి. బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ సెషన్, లెట్ మీ టాక్ అబౌట్ అవర్ వండర్ఫుల్ కరెంట్ అఫైర్స్ కోర్స్. కరెంట్ అఫైర్స్ కోసం మీరు చాలా నాకు తెలిసి బిగినర్ లెవెల్లోని లేకపోతే బాగా 2-3 అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, రైట్? కరెంట్ అఫైర్స్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ లో ప్రిలిమ్స్ నిన్న మనం చూసుకున్న కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎక్కువ రావడం అనేది జరిగింది, రైట్? కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ 30-40% వెయిటేజ్ అనేది ప్రిలిమ్స్ పేపర్ లో మీకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది. దాంతోపాటు జిఎస్ పేపర్ 2 లో కూడా మెయిన్స్ పేపర్ మొత్తం కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ మీద కంప్లీట్ గ్రిప్ రావడం అనేది అవసరం. సో మీకు తెలుసు హిందూ అనాలిసిస్ అనేది ఎంత డీటెయిల్డ్ గా మనం చేస్తున్నామో, ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి చేస్తున్నామో. దీనిలో మీకు కరెంట్ అఫైర్స్ లో మీకు ఏమొస్తుంది అంటే డీటెయిల్డ్ హిందూ అనాలిసిస్ ఫస్ట్ డీటెయిల్డ్ హిందూ అనాలిసిస్ అన్ని ఆర్టికల్స్ కవర్ అవుతాయి. సెకండ్ ఏంటి అంటే ప్రిలిమ్స్ ఎంసీక్యూ డిస్కషన్ అండి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే అంటే ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే ఒక్కొక్క రోజు 20 ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేస్తాం. 20కి ఇంటూ 4 ఆప్షన్స్, 80 కాన్సెప్ట్స్ మీద మీకు డిస్కషన్ అనేది జరుగుతుంది, రైట్? 80 కాకపోయినా అట్లీస్ట్ 50 కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటారు. ఏదో క్వశ్చన్ చెప్పి దానికి ఆన్సర్ ఇదండి అని చెప్పడం ఉండదండి. మీకు డీటెయిల్డ్ గా వెరీ ఇన్ డెప్త్ లోతుల నుంచి పునాదుల నుంచి చెప్పడం అనేది జరుగుతుంది, ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి. డౌట్స్ కూడా లైవ్ సెషన్స్ ఇవి, డౌట్స్ కూడా అడగొచ్చు. దాంతోపాటు హిందూలో ఉన్న డౌట్స్ కూడా మీరు ఈ సెషన్ లో క్లారిఫై అనేది, మీకు డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఆలోచించండి, ఎన్ని డౌట్స్ మీకు, ఎన్ని ఆస్పెక్ట్స్ కవర్ అవుతాయి. మొత్తం 360 డిగ్రీస్ లో దీనిలో ప్రిజం నుంచి 360 డిగ్రీస్ యాంగిల్లో మీకు కంప్లీట్ గా ఇది అయిపోతుంది. కంప్లీట్ గా మీకు కమాండ్ అనేది కరెంట్ అఫైర్స్ లో రావడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ఎవ్రీ వీక్ మెయిన్స్ క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ ఆ వీక్ లో ఉన్నటువంటి, చూడండి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ లో ఏమున్నాయి, ఫార్మ్ బిల్స్ కానీ, లేబర్ కోడ్స్ కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, లేకపోతే జిఎస్టీ కంపెన్సేషన్ కానీ, ఇలాంటివి దీనిలో ఉన్నాయి కదా, వాటి మీద మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవ్వచ్చు, వాటిని మీరు ఎలా స్ట్రక్చర్ చేయాలి, ఇంట్రడక్షన్ ఎలా చేయాలి, కన్క్లూజన్ ఎలా చేయాలి, కన్స్ట్రక్టివ్ అనాలిసిస్ ఎలా చేయాలి, రైట్? వాళ్ళు క్రిటికల్ గా అనలైజ్ చేయమంటే ఎలా చేయాలి, సపోర్ట్ చేస్తూ మాట్లాడమంటే ఎలా మాట్లాడాలి, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ మీకు మెయిన్స్ క్వశ్చన్ మీద కంప్లీట్ గ్రిప్ వచ్చేలా అనాలిసిస్ చేసే బాధ్యత నాది. కరెంట్ అఫైర్స్ ని ఒక ఎమోషన్ తో ఎలా చదువుకోవాలి, రైట్? మనలో డైజెస్ట్ అయ్యేలా ఎలా చదువుకోవాలి, సో దట్ మనం మర్చిపోండి ఎప్పటికీ అలా చదువుకుంటే. ఏదో ఎగ్జామ్ కి అడుగుతారు కాబట్టి చదువుకోవడం వేరు, మనలో డైజెస్ట్ అయ్యేటట్టు చదువుకోవడం వేరు. ఆ విధంగా మిమ్మల్ని కంప్లీట్ మాస్టర్స్ చేసే బాధ్యత నాది. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అండి, ఒక్కసారి తీసుకుంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది.
మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు మీకు కరెంట్ అఫైర్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇనాగ్రల్ ఆఫర్ కింద 7,000 అనేది మేము అనుకున్నాం, కానీ మీకు ఇనాగ్రల్ ఆఫర్ కింద 5,000కే ఇస్తున్నామండి. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్, కరెంట్ అఫైర్స్ లైఫ్ టైం మీరు ఇదవ్వచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఫీ 12వ తారీఖు వరకే ఉంటుంది 5,000. 12 దాటిన తర్వాత మళ్ళీ 7,000కి రివిజన్ చేస్తున్నాం. ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ద బెస్ట్ కోర్స్. ప్రిలిమ్స్ ఎంసీక్యూ సెషన్ ఎలా ఉంటుందో శాంపుల్ ఒకటి అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఒక్కసారి ఆ శాంపుల్ ని చూడండి, మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఇదే నా నెంబర్, స్వయానా నా నెంబర్ అండి. నా నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి, మనం చక్కగా మాట్లాడదాం. లేకపోతే వాట్సాప్ లో అయినా మెసేజ్ చేయండి, చక్కగా మాట్లాడదాం. రైట్, ఐ హోప్ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి మీకు డీటెయిల్డ్ గా అర్థమైంది. దాంతో పాటు మీకు డైలీ మన యాప్ ఒకటి ఉంటుంది, ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్, డెడికేటెడ్ యాప్. దీనిలో మనకి డీటెయిల్డ్ గా మనకి ఎవ్రీడే టెస్ట్లు అనేవి జరుగుతాయి. కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది ఎవ్రీడే ఉంటుందండి, ప్రిలిమ్స్ టెస్ట్. ఓకేనా? దాంతో పాటు ఎక్స్ప్లెనేషన్, ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ అనేది డీటెయిల్డ్ గా చేస్తాం. దాంతో పాటు మీరు ఈ కోర్స్ తీసుకుంటే కాంప్లిమెంటరీ యాక్సెస్ ఇస్తామండి. దేనికి అంటే గ్రాండ్ టెస్ట్లు అండ్ మాక్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటికి మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది ఇస్తాం. అంటే అన్ని సబ్జెక్టుల యొక్క టెస్టులకి మీకు యాక్సెస్ అనేది ఇస్తాం. దిస్ ఇస్ ద బెస్ట్ కోర్స్ వీఆర్ ఆఫరింగ్ ఎట్ ఓన్లీ 5,000 విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఉపయోగించుకోండి అమ్మా. రైట్, ఈ రోజు ఫస్ట్ ఆర్టికల్ లోకి వెళ్దాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ అనౌన్సెస్ న్యూ రూల్స్ ఫర్ పోస్టల్ బ్యాలెట్. పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటి సార్, ఎలక్షన్ కమిషన్, ఇవన్నీ తెలియని వాళ్ళు ఉంటారు. మొత్తం ఫస్ట్ నుంచి పూర్తిగా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం అన్నింటికంటే ఎలక్షన్ అనేది ఎన్నికలు అనేది మనం ఎప్పుడైనా పదం అనేది వస్తే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ద వండర్ఫుల్ ఫీచర్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అండి. సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటాం. యూనివర్సల్, ఎన్నికలు అనే పదం ఇప్పుడు వచ్చినా మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, గర్వంగా ఫీల్ అవ్వాలి. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ని గుర్తుపెట్టుకోండి. రైట్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అంటాము, సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటాం. ఇది ఏం చెప్తుంది అంటే, ఈ డిస్టింక్టివ్ ఫీచర్ ఏం చేస్తుంది అంటే, రైట్, ఆల్ సిటిజన్స్, భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ, ఏ పౌరులు అన్నారు, +18 years, 18 ఏళ్ళు దాటిన ప్రతి పౌరుడికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్, వాళ్ళ కులంతో సంబంధం లేదు, రిలీజియన్ మతంతో సంబంధం లేదు, రైట్, సెక్స్ తో సంబంధం లేదు, ఆడ మగ ఏంటి అని సంబంధం లేదు, రైట్, వాళ్ళ కలర్ తో సంబంధం లేదు, వాళ్ళ రేస్ తో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది కల్పించడం అనేది జరుగుతుంది. మన ఇండియా అనేది ఏ సిస్టమ్ ఫాలో అవుతుందండి, డెమోక్రసీ ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది, ప్రజాస్వామ్యం ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఏం చేస్తున్నారు, ప్రజాస్వామ్యం అంటే ఏం చేస్తుంది, ప్రజల చేతిలో పవర్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ప్రజల చేతిలో పవర్ అన్నారు కానీ ఏ ప్రజల చేతిలో, ఈ ఫలానా సెక్టార్ ఆఫ్ ఫలానా సెక్షన్ కి చెందిన ప్రజలు అని ఏమైనా చెప్పారా అండి, చెప్పలేదు. అందరి ప్రజలకి ఈక్వల్ గా పవర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడమే డెమోక్రసీ. డెమోక్రసీ యొక్క మెయిన్ ఫీచర్ ఏంటి అంటే ఈక్వాలిటీ, సమానత్వం, ప్రతి ఒక్కరికి సమానత్వం అనేది ఉండాలి. సో ఈక్వాలిటీ, డెమోక్రసీలో ఉన్నటువంటి ఈక్వాలిటీని అచీవ్ చేయడానికి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొదట నిర్ణయం ఏం తీసుకుంది అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ తీసుకుంది, సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనేది తీసుకుంది. ఇది ఏ ఆర్టికల్లో ఉంటుంది సార్ కాన్స్టిట్యూషన్ లో అంటే ఆర్టికల్ 326 లో ఉండడం అనేది జరుగుతుంది. ప్రకరణ 326లో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఇంక్లూడ్ చేయడం అనేది జరిగిందమ్మా. రైట్, ఏం చెప్తుంది, 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఆల్ సిటిజన్స్ who are 18 or above years, who are aged 18 or above, irrespective of their sex, caste, religion, color, race and economic conditions, they are given ఓటు వేసే హక్కు వాళ్ళకి కల్పించడం అనేది జరుగుతుంది. రైట్, ఏమైనా ఓటు పెద్ద క్యాస్ట్ వాడికి 2 ఓట్లు ఏమైనా ఇస్తారా సార్, ఇవ్వరు. పండితుడైనా ఒకే ఓటు, పామరుడైనా ఒకే ఓటు, పిహెచ్డి చేసిన ఒకే ఓటు, ఎల్కేజీ చదివిన అసలు నిరక్షరాస్యుడైనా ఒకే ఓటు, 18 ఏళ్ళు మాత్రం దాటాలి. రైట్, ఆడవాళ్ళైనా ఒకే ఓటు, మగవాళ్ళైనా ఒకే ఓటు. మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఇలాంటి అద్భుతమైన ప్రపంచంలో ఉన్నటువంటి గ్రేటెస్ట్ డెమోక్రసీస్ ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద ప్రజాస్వామ్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా
అందరికీ ఓటు హక్కును అనేవి చాలా ఏళ్ల వరకు కల్పించడం అనేది జరగలేదండి. గ్రేటెస్ట్ డెమోక్రసీస్ కూడా, యుఎస్ లాంటి గ్రేటెస్ట్ డెమోక్రసీస్ కూడా ఫస్ట్ నుంచి ఆడవాళ్ళకి ఇవి కల్పించడం కానీ ఇలా ఏం జరగలేదు. కానీ మన కాన్స్టిట్యూషన్ అనేది అమలైన మొదటి రోజు నుంచే ఓటు హక్కు అనేది మనం ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి కల్పించడం అనేది జరిగింది. రైట్, దీనిని మనం డీటెయిల్డ్ గా అర్థం చేసుకోవాలి. పెద్దవాడైతే నువ్వు 2 సార్లు పిఎం చేయి, 3 సార్లు పిఎం గా వర్క్ చేయి, లేకపోతే నువ్వు పెద్ద రాష్ట్రపతి అవ్వు, నీకు ఉండేది ఒకే ఓటు. రోడ్డు మీద రిక్షా తొక్కేవాడికి ఉండేది ఒకే ఓటు, ప్రతి ఒక్కరికి ఉండేది ఒకే ఓటు, ప్రతి ఒక్కరికి సమానంగా ఉండేది ఓటు హక్కు. ఓకేనా? రైట్, ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. రైట్, అయితే మనం చెప్పాం ప్రతి 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకునే ఓటు వేసే హక్కు అనేది ఉంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. కానీ కొంతమంది ఉంటారండి, సమ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ సమ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ గురించి డీటెయిల్డ్ గా చెప్తాను, ఒక్కసారి చూడండి. ఆ సెక్షన్ ఆఫ్ సొసైటీ గురించి ముందు మాట్లాడదాం. నేను చెప్తుండేటప్పుడు మీరు నోట్స్ అనేది టకటక రాసుకోవాలి. రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఇంకా బాగుంటుంది, నా నోట్ నుంచి వచ్చే ప్రతిదీ రాసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? చూడండి, డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారు. మనం ఓటు వేయడానికి మన ఇంటి దగ్గరికి ఓటు ఏమైనా వస్తుందా? రాదు కదా, మనం పోలింగ్ స్టేషన్స్ కి వెళ్ళాలి. రైట్, డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారు. దాంతో పాటు 80 ఏళ్ళు పైబడిన వృద్ధులు ఉంటారు. 18 ఇయర్స్ ఏజ్ దాటినటువంటి ఓల్డ్ పీపుల్ ఉంటారు. లేకపోతే ఎసెన్షియల్ సర్వీసెస్, ఆర్మీ కానీ లేకపోతే నేవల్ సర్వీసెస్, డిఫెన్స్ సర్వీసెస్ లో ఉండేటటువంటి ఎసెన్షియల్ సర్వీసెస్ లో వర్క్ చేస్తున్నటువంటి పీపుల్ ఉంటారు. మరి వీళ్ళు ఎలా సార్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు? డిజేబుల్డ్ పర్సన్స్ నడవలేరు, ఓటు హక్కును వినియోగించుకోవడం వాళ్ళకి కష్టం. 80 ఏళ్ళ వాళ్ళు మాక్సిమం మంచాన పడి ఉంటారు. రైట్, వాళ్ళకి కూడా కష్టం. ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్న వాళ్ళు, ఒకవేళ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నా అక్కడికి వెళ్ళడానికి ఓపిక కూడా ఉండలేకపోవచ్చు ఆ వయసులో. ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్న వాళ్ళు దేశం కోసం కృషి చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండకపోవచ్చు. కానీ వాళ్ళకి ఏంటి, దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళకి కూడా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది వర్తిస్తుంది, వాళ్ళకి కూడా ఓటు హక్కు అనేది ఉంటుంది. సో అది వినియోగించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ అనేది ఏం తీసుకొచ్చిందండి? ఈ ముగ్గురి కోసం ఏం తీసుకొచ్చింది? పోస్టల్ బ్యాలెట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అంటే పోస్ట్ ద్వారా ఓటు వేసే ఇదేదైతే ఉంటుందో దానిని తీసుకురావడం అనేది జరిగింది. రైట్, పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటో మీకు అర్థమైంది, ఎలక్షన్ కమిషన్ ఎందుకు తీసుకొచ్చిందో అర్థమైంది. రైట్, ఇప్పుడు చూడండి, దీనిలో కొన్ని న్యూ రూల్స్ అనేవి తీసుకొచ్చారంట. ఏంటి సార్ ఆ కొత్త రూల్స్ ఏం తీసుకొచ్చారు అంటే, ఏం లేదండి, కొత్త రూల్స్ ఏం తీసుకొచ్చారంటే, ఎవరైతే ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కాదు, వీళ్ళిద్దరు డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, దాంతో పాటు 80 ఏళ్ళు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉంటారో, వీళ్ళు ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేద్దాం అనుకుంటున్నారో వీళ్ళకి ఏం చేయబోతున్నారంటే, వీళ్ళ ఇంటి దగ్గరకే పోస్టల్ బ్యాలెట్ కావాల్సిన ఫామ్ ఫిలప్ ఏవైతే ఉంటుందో, ఫామ్ ఏదైతే ఉంటుందో, ప్రీ అప్లికేషన్ ఫామ్ ఏవైతే ఉంటుందో, ముందుగానే ఫిల్అప్ చేసిన ఫామ్ ఏవైతే ఉంటుందో, అది ఎవరు తీసుకొస్తారంటే ఒక పోలింగ్ ఆఫీసర్ తీసుకురావడం అనేది జరుగుతుంది వాళ్ళ ఇంటి దగ్గరకే. సో పోలింగ్ బూత్ అనేది వాళ్ళ ఇంటి వద్దకే రావడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద అమెండ్మెంట్ అనేది తీసుకురావడం అనేది, ఈ అమెండ్మెంట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఎవరెవరి కోసం అండి? ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళ కోసం కాదు, డిజేబుల్డ్ పర్సన్స్ కోసం, 80 ఏళ్ళు పైబడిన వృద్ధుల కోసం ఇది తీసుకురావడం అనేది జరిగింది. ఇది చూడండి, సింపుల్ గా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఒకవేళ ఎవరైనా ఓటు వేయాలి అనుకుంటే ఏం చేశారు, పోస్టల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 12D ఫామ్ ఏదైతే ఉంటుందో, ప్రీ ఫిల్లింగ్ ముందుగానే ఫిల్ చేయాల్సిన ఫామ్ ఏవైతే ఉంటుందో అది స్పెసిఫైడ్ డేట్స్ లో నోటిఫికేషన్ కి 5 రోజుల ముందు ఎక్కడికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది, వాళ్ళ ఇంటి గుమ్మానికి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. బీహార్ లో ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి కదా, దీని ప్రాతిపదికన, దీని ఉద్దేశం ప్రకారం ఇది తీసుకురావడం అనేది జరిగిందండి. రైట్, ఈ సిస్టమ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఐ హోప్ మీకు ఈ ఆర్టికల్ అనేది డీటెయిల్డ్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఎవరెవరు ఉంటారు? డిజేబుల్డ్ పర్సన్స్, 8 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. రైట్, రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన పోలింగ్ టీమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. పోలింగ్ టీమ్స్ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రీ ఇన్ఫార్మ్డ్ డేట్స్ ఏవైతే ఉంటాయో దానిలో పోస్టల్ బ్యాలెట్ ఫామ్స్ ని ఫిల్అప్ చేయించడం అనేది
జరుగుతుంది. దానిని తీసుకొచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర తిరిగి రిటర్నింగ్ ఆఫీసర్ కి వీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. దీన్ని మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2 లో చదువుకుంటామండి. గవర్నెన్స్ లో చదువుకోవడం అనేది జరుగుతుంది. రైట్, చూడండి, సుప్రీం కోర్ట్ ఎగెనెస్ట్ ఇన్వాల్యంటరీ నార్కో టెస్ట్లు అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. డీటెయిల్డ్ గా వచ్చింది, చాలా బాగా రాశారు. మంచి వెడ్డిక్ట్ అండి, చాలా గొప్పదైనటువంటి వెడ్డిక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, డీటెయిల్డ్ గా దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది, ఎప్పుడు నేను చాలా సార్లు చెప్తాను, హార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కొన్ని ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి. ప్రాథమిక హక్కులు ఏమంటాం? ఫండమెంటల్ రైట్స్ అంటాం. రైట్, కొన్ని హక్కులు అనేవి ఉన్నాయి. దేశంలో బతుకుతున్న ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉన్నాయి. దానిలో ఫండమెంటల్ రైట్స్ లో ఒక హక్కు మాత్రం హార్ట్ అండి, హృదయం లాంటిది ఫండమెంటల్ ప్రాథమిక హక్కులన్నింటికి. అది ఏంటి అంటే ఆర్టికల్ 20 ఏదైతే ఇస్తుందో, ఆర్టికల్ 20 మనకి ఇచ్చేటటువంటి ప్రతి పౌరుడికి ఏ హక్కు ఇస్తుంది అంటే, సారీ, ఆర్టికల్ 21 ఏదైతే ఉంటుందో అదేమిస్తుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఒక వ్యక్తికి తన జీవితాన్ని, తన ప్రాణాన్ని తన జీవించే హక్కు ఒక వ్యక్తికి ఉంది. దానితో పాటు తన వ్యక్తిగత స్వేచ్ఛని కాపాడుకునే హక్కు అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. దీన్ని హార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని ఎందుకు అంటారు అంటే, మనిషికి నిజంగా జీవించే హక్కే లేకపోయింది అనుకోండి, ప్రాణమే లేకపోయింది అనుకోండి, మనిషికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుందా? వాక్ స్వాతంత్రం అనేది ఉంటుందా? ఉండదు. మనిషికి ఒక అసెంబ్లీస్ ఫామ్ చేసే హక్కు ఉంటుందా? ఉండదు. మనిషికి ఒక బిజినెస్ పెట్టే హక్కు ఉంటుందా? ఉండదు. మనిషికి ఒక ఎంప్లాయ్మెంట్ చేసే, ఒక ఉద్యోగం చేసుకునే హక్కు ఉంటుందా? అసలు ప్రాణమే లేకపోతే ఏమైనా చేయగలడా మనిషి? ఏం చేయలేడు. సో ఆర్టికల్ 21 మనకి ప్రొవైడ్ చేస్తున్న రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉంటుందో అది హార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని అనడం అనేది జరుగుతుంది. దీని గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంకొక దీని గురించి తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే నార్కో అనాలిసిస్ అండి. ఇదిగోండి, ఇక్కడే ఉంది చూడండి, మీకు క్లియర్ కనిపిస్తుంది. ఈ నార్కో అనాలిసిస్ లేదా నార్కో టెస్ట్ అంటే ఏంటి అంటే, ముందు చూడండి, ఒకప్పుడు ఏం జరిగేది అంటే, ఒక క్రైమ్ అనేది జరిగినప్పుడు, ఎక్కడైనా క్రైమ్ జరిగినప్పుడు ఫస్ట్ పోలీసులు వస్తారు. రైట్, ఫస్ట్ పోలీసులు వస్తారు. పోలీసులు ఏం చేస్తారు? ఇన్వెస్టిగేషన్ అనేది మొదలు పెడతారు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అనేది మొదలు పెడతారు. రైట్, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అంటాం. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కొంతమంది అనుమానితుల్ని గుర్తిస్తారు. రైట్, కొంతమంది అనుమానితులు ఎవరైతే ఉంటారో, ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తారో కొంతమందిని గుర్తిస్తారు. రైట్, వాళ్ళని ఏం చేయడం జరుగుతుంది? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. వీళ్ళు అనుమానితులు అనుకోండి. రైట్, వీళ్ళని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఏం చేసే వాళ్ళంటే పోలీసులు థర్డ్ డిగ్రీ లాంటివి ప్రయోగించి, రైట్, థర్డ్ డిగ్రీ లాంటి విపరీతమైన అబ్యూజ్ గాని, విపరీతమైన హెరాస్మెంట్ గాని, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ మన ఇన్వెస్టిగేషన్ లో ఒక పార్ట్ అండి. విపరీతమైన హెరాస్మెంట్ గాని చూపించి, ఒకవేళ చూపించడం అనేది జరిగేది. ఒకవేళ తప్పు చెయ్యకపోయినా కొంతమంది ఏం చేసే వాళ్ళంటే, ఈ పోలీసులు చూపించే హెరాస్మెంట్ ని తట్టుకోలేక మేము తప్పు చేశాము, క్రైమ్ చేశామని చెప్పి కన్ఫెస్ చేసుకునేవాళ్ళు. రైట్, అలాంటిది కూడా జరిగేది. సో పోలీసులు అనేవాళ్ళు ఇంకా ముందు చెప్పుకోవాలంటే, ఇతను నేరస్తుడు అనే రుజువు ఇంకా కాలేదు. రుజువు కాకుండా నువ్వు ఆయన మీద ఎలా చేసుకుంటావయ్యా? చేసుకుంటే ఏమవుతుంది? ఒక వ్యక్తి పర్సనల్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛకి, రైట్, వ్యక్తి జీవించే హక్కు, ఆ టైంలో ఆయన చనిపోయే ప్రమాదం కూడా ఉంది. రైట్ టు లైఫ్, మనం ఏదైతే హార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అన్న ఆర్టికల్ 21 ఏదైతే ఇస్తుందో, మనకి రైట్ హక్కు ఏదైతే ఇస్తుందో, దాన్ని నువ్వు ఒక వ్యక్తి నుంచి దూరం చేస్తున్నట్టా కాదా? రైట్, యు ఆర్ ఫోర్స్ఫుల్లీ డ్రాయింగ్ దట్ పవర్స్ ఫ్రమ్ దట్ పర్సన్. రైట్, తన దగ్గర నుంచి నువ్వు లాక్కుంటున్నావు. రైట్, అది ఎంతవరకు కరెక్ట్? సో ఇలాంటిది జరగకుండా ఏం చేసేవాళ్ళంటే, ఇన్వెస్టిగేషన్ లో కొన్ని మార్పులు తీసుకురావడం అనేది జరిగింది. ఆ మార్పుల్లో భాగంగా ఏం తీసుకొచ్చారు అంటే, నార్కో టెస్ట్లు అనేవి, నార్కో అనాలిసిస్ టెక్నాలజీస్ తాలూకా ఇది అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఈ నార్కో అనాలిసిస్ ద్వారా ఇట్ ఈస్ ఎ టూల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అండి. ఇన్వెస్టిగేషన్ కి ఇది ఒక టూల్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి ఇది ఒక టూల్ గా వాడాలి అని చెప్పి అనుకోండి. రైట్, దీని ద్వారా ఏం చేస్తారు అంటే, ఒక అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే, అనుమానితుడు ఎవరైతే ఉంటారో అతని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఎలా చేస్తారు అంటే, యూజింగ్ టెక్నాలజీస్.
యూజింగ్ నార్కో అంటే టెక్నాలజీస్ కాదు, ఐ మీన్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, స్పెసిఫైడ్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడం అనేది జరుగుతుంది. బట్ ఏం జరుగుతుందంట, ఈ నార్కో టెస్ట్ల యొక్క రిజల్ట్ అనేది 100% కరెక్ట్ కాదు అని చాలా దగ్గర తేలడం అనేది జరిగింది. రైట్, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సెమీ కాన్షియస్ లో ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్ ఏదైతే రికార్డ్ చేస్తున్నారో దానికి సరైన ఆధారాలు ఉన్నట్టు కాదు, అదే నిజమైనట్టు కాదు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఈ డ్రగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మనిషి మెదడు మీద తీవ్రమైన చూపించి తీవ్రమైన ఇంప్లికేషన్స్ చూపించడం వల్ల ఆయన నిజం ఒప్పుకునే కన్ఫెస్ చేసే అవకాశం ఉంది. సో ఆర్టికల్ 20 ఏదైతే ఉందో, ఇందాక మనం మాట్లాడింది ఆర్టికల్ 21, ఇప్పుడు ఆర్టికల్ 20 ఏదైతే ఉంటుందో ఇది ఏం చేస్తుంది అంటే సెల్ఫ్ ఇంక్రిమినేషన్ ఏదైతే ఉంటుందో, బలవంతంగా నేరాన్ని ఒప్పుకునేటట్టు చెయ్యకుండా ఉండేటటువంటి రైట్ ఏదైతే ఉంటుందో దానిని ఇది చేయడం అనేది జరుగుతుంది. రైట్, మనకి హక్కు ఉంది, ఏదైనా పోలీస్ మనల్ని అబ్యూజ్ చేసి కానీ హెరాస్ చేసి కానీ మనం నేరం చేయకపోయినా మనం నేరం చేశామని చెప్పి ఒప్పించేటట్టు చేశారు అనుకోండి ఇన్ కేసు, దాని నుంచి మనల్ని మనం కాపాడుకునే హక్కు అనేది మనకి ఉంది. రైట్, దీనిలో భాగంగా ఈ టెక్నాలజీ ఇంప్లికేషన్స్ ద్వారా చాలా వస్తాయి. బ్రెయిన్ మ్యాపింగ్ కానీ, లై డిటెక్టర్ టెస్టులు కానీ, నార్కో కానీ, బ్రెయిన్ మ్యాపింగ్ కానీ, ఇలాంటివి చాలా చాలా ఉండడం అనేది జరుగుతుంది. రైట్, చాలా చాలా ఎక్కువగా ఇవి ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదా డీటెయిల్డ్ గా. సుప్రీంకోర్టు ఒక కేసులో దీని గురించి తీర్పు చెప్పడం అనేది జరిగిందండి. ఏ కేసు అంటే సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు ఏదైతే ఉందో దానిలో ఒక తీర్పు అనేది చెప్పడం అనేది జరిగింది. ఏం తీర్పు చెప్పింది అంటే, లై డిటెక్టర్ టెస్టులు కానీ, నార్కో టెస్టులు కానీ ఒక వ్యక్తి అనుమతి లేకుండా ఆయన మీద ప్రయోగించడం అనేది తప్పు. ఏ పోలీస్ కానీ, ఏ లా అండ్ ఆర్డర్ లో ఉన్నటువంటి అఫీషియల్కి కానీ ఆ హక్కు లేదు. ఎక్సెప్ట్ ఫర్ ద కన్సెంట్ ఆఫ్ ద అక్యూజ్డ్ పర్సన్ అనుమతితోనే ఇవి చెయ్యాలి, కానీ అనుమతి లేకుండా బలవంతంగా ఈ టెస్ట్లు అనేవి వాళ్ళ మీద చెయ్యకూడదు అని చెప్పడం అనేది జరిగింది. ఆ కన్సెంట్ కూడా ఆయన ఒప్పుకున్నది కూడా ఎవరి ముందు, ఒక జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో ఒక జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు రికార్డు చెయ్యాలి అని చెప్పడం అనేది ఈ కోర్టులో దీనిలో చెప్పడం అనేది జరిగింది. దీని గురించి రీసెంట్ గా సుప్రీంకోర్టు అనేది ఏం తీర్పు చెప్పిందో చూద్దాం. రైట్, ఇన్వాల్యూంటరీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నార్కో ఆర్ లై డిటెక్టర్ టెస్ట్, ఈ టెస్ట్లు ఏవైతే ఉంటాయో ఇన్వాల్యూంటరీగా అంటే బలవంతంగా, ఒక వ్యక్తి యొక్క కన్సెంట్ లేకుండా, ఒక వ్యక్తి యొక్క అనుమతి లేకుండా నువ్వు ఆయన మీద ఈ టెస్ట్లు అనేవి ప్రయోగించావు అనుకో, అది తన మెంటల్ ప్రైవసీ, ఒక ఇండివిడ్యువల్ యొక్క మెంటల్ ప్రైవసీ, రైట్, ఒక పౌరుడి యొక్క మెంటల్ ప్రైవసీ ఏదైతే ఉంటుందో దానిలోకి నువ్వు చొరబడుతున్నావు బలవంతంగా, ఇంట్రూజన్ ఇంటూ ఇండివిజువల్స్ మెంటల్ ప్రైవసీ అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు తన వెర్డిక్ట్ అనేది చెప్పడం అనేది జరిగింది. రైట్, ఒక స్టేట్మెంట్ ఇవ్వాలా లేదా అని చెప్పి, ఒక స్టేట్మెంట్ నేను ఇవ్వాలా లేదా అని ఆలోచించడం అనేది ఒక పర్సన్ యొక్క ప్రైవేట్ చాయిస్, తన తాలూకా ఇండివిజువల్ చాయిస్, తన తాలూకా కన్సైన్స్ తో, తన తాలూకా ఆలోచనతో తను తీసుకోగలిగిన చాయిస్ అది. మీరెవరు బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పించేటట్టు చేయడానికి, మీరెవరు వాళ్ళ మీద టెస్ట్లు ఇది చేయడానికి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఒక మనిషి యొక్క ఈ మెంటల్ ప్రైవసీలోకి, ఒక మనిషి యొక్క ఒక ప్రైవేట్ ఆలోచనల్లోకి మీ తాలూకా అటానమీ ఏంటి, మీ తాలూకా జోక్యం అనేది ఎలా చేసుకోకూడదని చెప్పి దీనిలో సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఇన్వాల్యూంటరీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నార్కో టెస్ట్ అండ్ లై డిటెక్టర్ టెస్ట్ అనేవి పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 21 అని చెప్పాను నేను, దానిలో మెన్షన్ చేసినటువంటి పర్సనల్ వ్యక్తిగత స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తిగత స్వేచ్ఛని మనిషి నుంచి దూరం చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు రైట్ అగైన్స్ సెల్ఫ్ ఇన్స్క్రిమినేషన్ ఏదైతే చెప్పానో ఆర్టికల్ 20లో ఉన్నటువంటిది, దానిని కూడా మనిషి నుంచి దూరం చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్పారండి, సోషల్లీ వీకర్ సెక్షన్స్ కొంతమంది ఉంటారు,
రైట్. సొసైటీలో వీక్ సెక్షన్స్ కొంతమంది ఉంటారు, సమాజంలో బడుగు బలహీన వర్గాలు కొంతమంది ఉంటాయి, ఎడ్యుకేషన్ విద్య గాని ఇవన్నీ తెలియని వాళ్ళు ఉంటారు, కనీస అవగాహన లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మాకు ఒక హక్కులు ఉన్నాయి అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు. రైట్. వాళ్ళకి అట్లీస్ట్ ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి తెలియనప్పుడు వాళ్ళ మీద బలవంతంగా ఇలాంటి చర్యలు చేస్తే, ఇలాంటి టెస్ట్లు అనేవి ఏవైనా పెట్టడం కానీ ఏవైనా చేస్తే, వాళ్ళకి అసలు లీగల్ అడ్వైస్, ఒక లాయర్ ని కన్సల్ట్ చేసే ఎఫర్ట్, వాళ్ళకి ఆ డబ్బు ఆ లాయర్ ని పెట్టుకునే ఖర్చు చేసే స్తోమత కూడా వాళ్ళకు ఉండదు. వాళ్ళ మీద డీవాస్టేటింగ్ ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళ మీద దారుణమైన ఎఫెక్ట్ పడుతుంది ఇలాంటి చర్యల వల్ల. సో ఒక వ్యక్తికి అడగాలి, ఈ టెస్ట్ నేను చెయ్యొచ్చా లేదా అని, ముందు అతని పర్మిషన్ తీసుకునే చెయ్యాలి. ఇన్వాల్యంటరీ నార్కో టెస్ట్లు అనేవి సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వలేదు అని చెప్పడం అనేది జరిగింది. ఈ టెస్ట్లు అనేవి ఫ్యూచర్ అబ్యూజ్ ఏదైతే ఉంటుందో చాలా వండర్ఫుల్ గా చెప్పడం అనేది జరిగింది. ఫ్యూచర్ అబ్యూజ్ కి, హెరాస్మెంట్ కి, దాంతో పాటు హ్యూమన్ డిగ్నిటీ అండ్ లిబర్టీని ఇన్సల్ట్ చేస్తుంది. రైట్. ఈ టెస్ట్లు అనేవి చేయడం ఇన్వాల్యంటరీగా, బలవంతంగా. రైట్. గౌరవంగా బతకడం అనేది మనిషి హక్కు. రైట్. దానిని నువ్వు చొరబాటు చేయడం, ఒక వ్యక్తి నేరారోపణ, ఒక వ్యక్తి నేరం చేసినట్టు రుజువు కాకుండా మీరు ఇలా హెరాస్మెంట్ చేయడం అనేది చాలా తప్పు. ఇది లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ కూడా దీని మీద పడతాయి, హెల్త్ ఎఫెక్ట్స్ కూడా దీని మీద చాలా పడతాయి అని చెప్పి సుప్రీంకోర్టు డీటెయిల్ గా దీనిలో చెప్పడం అనేది జరిగింది. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటున్నాను. కన్సర్నింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టచ్ చేసాము. కన్సర్నింగ్ కోర్ట్ కేసును కూడా మనం, సుప్రీం కోర్ట్ వెడిక్ కూడా మనం టచ్ చేయడం అనేది జరిగింది. చెప్పేటప్పుడు నోట్స్ రాసుకోండి అమ్మా. డన్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ వైలేటెడ్ ఇన్ చార్ధామ్ ప్రాజెక్ట్. ఇదనే చెప్పడం అనేది జరిగింది. వాట్ ఈస్ దిస్ చార్ధామ్ ప్రాజెక్ట్, అసలు ఏం జరిగిందో డీటెయిల్ గా మాట్లాడదాం. జాగ్రత్తగా ఫస్ట్ వినండి. ఫస్ట్ చార్ధామ్ ప్రాజెక్ట్ గురించి ప్రిలిమ్స్ లెవెల్లో ఏంటి ఉన్నాయి దాని గురించి ఫస్ట్ మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి అమ్మా. చార్ధామ్ ప్రాజెక్ట్ అనేది ఎందుకు తీసుకొచ్చారు అంటే, టు ఇంప్రూవ్ కనెక్టివిటీ టు చార్ధామ్. చార్ధామ్ అంటే 4 పిలిగ్రిమేజెస్ అండి. 4 పిలిగ్రిమ్స్ ఏవైతే ఉంటాయో, 4 పుణ్యక్షేత్రాలు ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. 4 పిలిగ్రిమేజెస్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి 4 పుణ్యక్షేత్రాలు. 4 పుణ్యక్షేత్రాలు ఏంటి అండి అంటే, ఒకటి గంగోత్రి, 2 ఏంటి యమునోత్రి, 3వది ఏంటి కేదార్నాథ్, 4వది ఏంటి బద్రీనాథ్. ఈ 4గింటి యొక్క కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ అనేది పెంచడం కోసం ఇది చేయడం అనేది జరిగింది. దాంతో పాటు దీని యొక్క ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఇంకొకటి ఏంటి అంటే, ల్యాండ్ స్లైడ్స్ ని మిటిగేట్ చేయడం అండి. ఆ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, కొండ చర్యలు అనేవి విరిగి పడుతూ ఉండడం వల్ల చాలా ప్రాణ నష్టం అనేది జరుగుతుంది, చాలా మంది చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ ల్యాండ్ స్లైడ్స్ ని మిటిగేట్ చేయడానికి, ఈ ల్యాండ్ స్లైడ్స్ ని తగ్గించడం కూడా ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ గా దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. దాంతో పాటు రోడ్ సేఫ్టీ మెజర్స్ ని ఇంప్రూవ్ చేయడం. రోడ్స్ అనేవి చాలా నేరోగా, పర్వత ప్రాంతాలు కాబట్టి, మౌంటైనస్ ఏరియాస్ కాబట్టి రోడ్స్ అనేవి చాలా దీనిగా ఉండడం వల్ల, రోడ్ సేఫ్టీ అనేది కరెక్ట్ గా లేకపోవడం వల్ల రోడ్ సేఫ్టీ మెజర్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం. దానితో పాటు ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీ అండి. అన్ని సీజన్స్ లోను, వర్షాకాలంలోను శీతాకాలంలోను, ఎప్పుడైనా మంచు కురుస్తున్న వేళలో కూడా పిలిగ్రిమ్స్ ఈజీగా మూవ్ అయ్యేటట్టు, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి చేసేటట్టు చేయడమే లక్ష్యంగా ఈ చార్ధామ్ ప్రాజెక్ట్ అనేది చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఏ రోడ్ ఫర్ 900 కిలోమీటర్స్ అండి. 900 కిలోమీటర్ల రోడ్ ప్రాజెక్ట్ అండి. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం ఎంత అంటే 12,000 కోట్లు, 12,000 crores అనేది ఖర్చు పెట్టడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఏం చేశారు, 2 lane నేషనల్ హైవే అనేది ఒకటి బిల్డ్ చేద్దామని చెప్పి, ఇది చేద్దామని చెప్పి ఒకటి అనుకున్నారండి. 2 lane నేషనల్ హైవే, దిస్ ఇస్ ఏ 2 lane నేషనల్ హైవే అనేది ఒకటి ఇది చేద్దామని చెప్పి అనుకున్నారు. రైట్. అయితే దీని కన్స్ట్రక్షన్ మీద చాలా ఇది రావడం అనేది జరిగింది. దీని కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అంట, సుప్రీంకోర్టు ఏదైతే ఉందో, దీని కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అంట, ఆ మౌంటైనస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, హిమాలయ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ చాలా డిఫారెస్టేషన్ కారణం అవుతుంది. మెయిన్ ఇష్యూ ఏంటమ్మా, డిఫారెస్టేషన్ అనేది చేస్తున్నారు. ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ కోసం చాలా ఎక్కువ స్పీసీస్ కు పుట్టినిల్లటువంటి హిమాలయాల్లోని చాలా చెట్లను నరికేస్తున్నారు.
సో ఎన్విరాన్మెంట్ కి చాలా ఇబ్బంది కలుగుతుంది అని చాలా ఎన్విరాన్మెంటిస్టులు కానీ చాలా మంది స్కాలర్స్ కానీ ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది, రైట్. దాంతోపాటు మెనీ స్పీసీస్ అయిపోతున్నాయి. దాంతోపాటు లోకల్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా ఎల్లింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా బలవంతంగా ఖాళీ చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు దిక్కెక్కడది, వాళ్ళని అక్కడ ఖాళీ చేస్తే అని చెప్పడం కూడా జరిగింది. సో ఈ ఇష్యూస్ ఇది చేయడానికి సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళ దీనిలో ఒక హై పవర్డ్ కమిటీ అనేది వేయడం అనేది జరిగింది, ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించడం అనేది జరిగింది దీని మీద. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఒక తన తాలూకా ఇది ఇవ్వడం అనేది జరిగిందండి. ఎక్స్పర్ట్ కమిటీ తన తాలూకా ఇది తన తాలూకా రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అసలు ఏంటి కాంట్రవర్సీ సార్, ఏంటి కోర్ట్ ఆర్డర్స్ ఏంటి ధిక్కరించారు వీళ్ళు అనేది చూద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. మెయిన్ కాంట్రవర్సీ ఏంటో చూద్దాం. ఫస్ట్ గవర్నమెంట్ ఇది చేసేటప్పుడు, ఫస్ట్ గవర్నమెంట్ ఈ రోడ్డు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు, చార్ధమ్ ప్రాజెక్ట్ రోడ్డు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఈ రోడ్డు యొక్క విడ్త్ ఎంత అనుకుంది అంటే 10 to 12 మీటర్స్ అనేది చెయ్యాలని చెప్పి అనుకుంది. ఎప్పుడైతే ప్రొటెస్టులు మొదలైనయో, ఎప్పుడైతే ఇది చేయబడిందో ఏం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కి సుప్రీంకోర్టు ఒక కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే తర్వాత ఏం చెప్పింది అంటే రోడ్డు కన్స్ట్రక్షన్ అనేది ఎంత విడ్త్ తో చేయొద్దమ్మా, రోడ్డు కన్స్ట్రక్షన్ అనేది ఎంత విడ్త్ తో చేయండి అంటే 5.5 మీటర్స్ మాత్రమే చేయండి, సో దట్ తక్కువ ప్లాంట్స్ అనేవి దీనికి గురవుతాయి, సో దట్ ఇదవుతుంది అని చెప్పి 2018లో సుప్రీంకోర్టు తన తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. 2008లో ఎంత నుంచి ఎంతకు మార్చింది, 10 to 12 మీటర్స్ నుంచి 5.5 మీటర్స్ కి తగ్గించమని, విడ్త్ ని తగ్గించమని చెప్పడం అనేది జరిగింది, రైట్. అయితే ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ లో ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే లేదండి సుప్రీంకోర్టు మీరు 2018లో 5.5 మీటర్స్ చేయమన్నా మీకు చార్ధమ్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి 900 కిలోమీటర్స్ రోడ్ ఏదైతే ఉందో దానిలో 700 కిలోమీటర్స్ రోడ్ రైట్ 10 మీటర్ విడ్త్ లో వీళ్ళు ఫినిష్ చేశారు. 5.5 మీరు చేయమంటే ఆల్మోస్ట్ డబుల్ విడ్త్ అనేది వీళ్ళు చేయడం అనేది జరిగింది అని చెప్పి ఎవరు చెప్పారు, ఈ ఎక్స్పర్ట్ కమిటీ అనే సుప్రీం కోర్టుకి చెప్పడం అనేది చెప్పింది. సో కోర్టు ఆర్డర్స్ కి ధిక్కారం అనేది ఏర్పడింది, కోర్టు ఆర్డర్స్ కి ఇది ఇవ్వడం అనేది, డిఫర్ చేయడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిఫర్ చేసిందని చెప్పి చెప్తున్నారు, రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ ని కూడా మనం కోడ్ వెక్టిక్స్ జిఎస్ పేపర్ 2 లో మనం చదువుకుంటాం. సో మీకు ఎలా అయితే ఇన్ డెప్త్ గా ప్రతిదీ కవర్ చేయడం అనేది జరుగుతుందో, ప్రిలిమ్స్ నోట్స్ ఎలా అయితే కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుందో, మన కరెంట్ అఫైర్స్ లో కోర్స్ లో కూడా ప్రతి ఎంసీక్యూ కూడా, ప్రిలిమ్స్ ఎంసీక్యూ కూడా ఇలాగే నోట్స్ ఇస్తానండి డీటెయిల్డ్ గా, రైట్. వాటిని మీరు చక్కగా రిఫర్ చేసుకోవచ్చు, ఎమోషనల్ గా కనెక్ట్ చేసుకొని చదువుకోవచ్చు క్లాస్ ని, రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్ గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జిన్పింగ్ ఫర్ క్లోజర్ టైస్ విత్ బంగ్లాదేశ్ సీక్స్ బిఆర్ఐ పుష్. ఇది జాగ్రత్తగా వినండి. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ని బంగ్లాదేశ్ లో కూడా ఇంప్రూవ్ చేసే విధంగా ఆలోచిస్తున్నారని చెప్తున్నారు. ఏం జరిగింది ఏంటి అని చెప్పి ముందు మాట్లాడుకుందాం. ఫస్ట్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారంటే 45th యానివర్సరీ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి ఇది జరిగిందండి. చైనా అండ్ బంగ్లాదేశ్ తమ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి, దౌత్య సంబంధాలు అనేవి మొదలుపెట్టి 45 వసంతాలు 45 ఇయర్స్ పూర్తి చేసుకోవడం అనేది జరిగింది. సో 45th యానివర్సరీ గురించి మాట్లాడుతూ చైనీస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఈయన కొన్ని స్టేట్మెంట్స్ చేయడం అనేది జరిగింది. రెండు కంట్రీస్ యొక్క బైలేటరల్ రిలేషన్స్ గురించి, రైట్. వాటి గురించి మాట్లాడదాం. ఆ ఎఫెక్ట్ మన ఇండియా మీద ఎలా ఉంటుందో, ఇండియాస్ కన్సర్న్స్ ఏంటో కూడా అద్భుతంగా రాశారు ఆర్టికల్లో. డీటెయిల్డ్ గా మాట్లాడదాం, జాగ్రత్తగా చూడండి, రైట్. ఈయన ఏం చెప్పారు అంటే మేము బంగ్లాదేశ్ తో కలిపి వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం. దాంతో పాటు మేము స్టార్ట్ చేసినటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, బిఆర్ఐ ఇనిషియేటివ్, బిఆర్ఐ పుష్ అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దానిని మేము బంగ్లాదేశ్ లో కూడా ప్రమోట్ చేయాలనుకుంటున్నాము అని ఈయన చెప్పండి, జాయింట్లీ ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పడం అనేది జరిగింది, రైట్. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏంటో ఫస్ట్ చూడాలి, జాగ్రత్తగా వినండి.
ఫస్ట్ దీని మొదటి పేరు ఏంటంటే వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అండి. మీకు తెలుసు 1990s నుంచి 2000s మధ్యలో చైనా అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లా మారడం అనేది జరిగింది. మాక్సిమం ప్రతి కంట్రీలో వాడే ప్రొడక్ట్స్ అనేవి చైనీస్ ప్రొడక్ట్స్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు? చైనా ప్రొడక్ట్స్ అనేవి చాలా తక్కువకు దొరకడం వల్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో చైనా ప్రొడక్ట్స్ మీద ఎక్కువ మొగ్గు చూపించడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ ఆటోమొబైల్ సెక్టర్ కానీ, ఆల్మోస్ట్ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ సెక్టర్ ఏదైతే ఉందో వీటన్నింటిని చైనా కాన్క్వెర్ చేసుకోవడం అనేది జరిగింది. 2008 లో వచ్చిన రెసిషన్ ఏదైతే ఉందో ఆ రెసిషన్ ఎఫెక్ట్ అనేది చైనా మీద చాలా పెద్ద ప్రభావం చూపించడం అనేది జరిగింది, చాలా ఎఫెక్ట్ చూపించడం అనేది జరిగింది. 2008 రెసిషన్ తర్వాత చైనా అనేది ఏం ఆలోచించిందంటే ఒక గ్లోబల్ ఎకానమిక్, ఒక గ్లోబల్ డెవలప్మెంట్ స్ట్రాటజీ ఒకటి ఆలోచించాలి, ఇలాంటి రెసిషన్ ని కూడా తట్టుకునేటటువంటి ఒక స్ట్రాటజీని ఆలోచించాలి అని చెప్పి ఆలోచించడం అనేది జరిగింది. దానిలో భాగంగానే పుట్టుకొచ్చింది ఏంటంటే వన్ బెల్ట్ వన్ రోడ్ స్ట్రాటజీ అండి. రైట్, ఇక్కడ బెల్ట్ అంటే ఏంటి అంటే రోడ్డు మార్గము, రోడ్ వే. ప్రాచీన భారతదేశం ఏన్షియంట్ హిస్టరీ మీరు చదువుకున్నా, మిడివల్ హిస్టరీ చదువుకున్నా మీకు సిల్క్ రోడ్ అనే దాన్ని ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. రైట్, చైనాలో ఉన్నటువంటి సిల్క్ ని యూరప్ కి ఎగుమతి చేసేవాళ్ళు. ఏ రోడ్డు ద్వారా వెళ్ళేది అంటే సిల్క్ రోడ్డు ద్వారా వెళ్ళడం అనేది జరిగింది. కనిష్క రూలింగ్ లో, నేనే హిస్టరీ చెప్తానమ్మా, హిస్టరీలో కూడా నేను చాలా డీటెయిల్ గా సిల్క్ రోడ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది, ఇంకోసారి మాట్లాడదాం. అయితే ఈ సిల్క్ రోడ్, పాత సిల్క్ రోడ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి రివైవ్ చేయాలి, దానికి ఊపిరి పోసే విధంగా ఈ ఇనిషియేటివ్ తీసుకురావడం అనేది జరిగింది. ఈ రోడ్ అనే ఏదైతే ఉందో అది ఏంటి అంటే సముద్ర మార్గం ద్వారా. సో బోత్ చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి గూడ్స్ రోడ్డు మార్గం ద్వారా, సముద్ర మార్గం ద్వారా వేరే కంట్రీకి వెళ్ళాలి. దీని ద్వారా చైనీస్ ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటు రెండవది ఏంటి అంటే డిప్లొమాటిక్ ఇంట్రెస్ట్లు కూడా ఉంటాయి. రైట్, డిప్లొమాటిక్ ఇంట్రెస్ట్లు కూడా చైనాకి హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. దౌత్యపరమైన ఇది కూడా జరగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ రోడ్స్ అనేవి చైనా నుండి వేరే దేశాల గుండా పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, అవతల దేశాలతో సత్సంబంధాలు అనేవి ఏర్పడడం, గుడ్ రిలేషన్స్ అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. రైట్, సో వాళ్ళకంటే చైనా గ్లోబల్ పవర్ గా ఒక ప్రపంచంలోనే ఒక తిరుగులేని శక్తిగా ఎదగాలనుకుంటుంది. ఆ లక్ష్యాన్ని చేరడానికి, ఆ ఎయిమ్ ని చేరడానికి ఈ బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఎకానమికల్ గా హెల్ప్ అవుతుంది, పొలిటికల్ గా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే డిప్లొమాటిక్ గా హెల్ప్ అవుతుంది కాబట్టి పొలిటికల్ గా కూడా హెల్ప్ అవుతుంది. రైట్, అయితే చూడండి, దీని గురించి మనం డీటెయిల్డ్ గా తెలుసుకోవడం అనేది చేయాలి. This Belt and Road project is a rail, maritime and road links అండి. రైట్, దీని గురించి మెయిన్ కాంట్రవర్సీ దేనిలో ఉంది అంటే ఈ బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ లో భాగంగా సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకడమిక్ కారిడార్ అనేది ఒకటి కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఇది దేని గుండా వెళ్తుంది అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో, ఒరిజినల్లీ మన టెరిటరీ ఏదైతే ఉంటుందో దానిలో గుండా పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. దీనికి ఎగ్నెస్ట్ గా ఇండియన్ గవర్నమెంట్ అనేది తన అభ్యంతరం తెలపడం కూడా జరుగుతుంది. దీని గురించి మీ అందరికీ తెలుసు. రైట్, దీని గురించి మీ అందరికీ చాలా సార్లు చెప్పడం అనేది జరిగింది. ఈ బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ తాలూకా మెయిన్ లక్ష్యం ఏంటి అంటే చైనా అనేది ఒక గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ గా, ఒక గ్లోబల్ శక్తిగా, ఒక గ్లోబల్ పవర్ గా తయారవ్వడంలో భాగంగా చైనా అనేది దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ ద రెసిషన్ ఆఫ్ 2018 రెసిషన్ తర్వాత, ఆర్థిక మందగమనం తర్వాత. రైట్, ఆర్థిక మాంద్యం తర్వాత. అయితే చూడండి, జాగ్రత్తగా గమనించండి అమ్మా, క్లియర్ గా అర్థమైపోతుంది. అయితే బంగ్లాదేశ్ తో ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు వరకు చాలా కంట్రీస్ తో ఈ ప్రాజెక్ట్ అనేది చైనా అనేది ముందుకు తీసుకెళ్తుంది సక్సెస్ గా. మెయిన్ కంట్రీ ఎవరు అంటే పాకిస్తాన్. ఇప్పుడు బంగ్లాదేశ్ తో కూడా ఇదవ్వడం అనేది జరుగుతుంది. చైనా బంగ్లాదేశ్ రిలేషన్స్ గురించి ఒక్కసారి మాట్లాడదాం. ఇప్పటి వరకు చైనా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, చైనా అసలు స్ట్రాటజికల్ గా ఏం చేస్తుందో మాట్లాడదాం. చూడండి, చైనా అనేది రీసెంట్ గా 97% బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయి, బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఎగుమతులు ఏవైతే ఉంటాయో, బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద డ్యూటీ ఫ్రీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ట్యాక్స్ అనేది వేయకుండా ఉండడం అనేది జరిగింది. ట్యాక్స్ వేయకపోతే ఏమవుతుంది సార్ అంటే బంగ్లాదేశ్ ప్రొడక్ట్స్ యొక్క
ప్రొడక్ట్ యొక్క ఏవైతే కాస్ట్ ఏవైతే ఉంటాయో ఆ కాస్ట్ అనేవి చైనాలో తగ్గుతాయి. సో చైనా జనాలు ఏం చేస్తారు, బంగ్లాదేశ్ ప్రొడక్ట్స్ కొనడం అనేది స్టార్ట్ చేస్తారు. బంగ్లాదేశ్ ప్రొడక్ట్స్ కొంటే ఏమవుతుంది, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వ్యాపారులకు లాభం అనేది వస్తుంది. సో ఇది చేయడం అనేది జరిగింది చైనా. దాంతో పాటు రెండవది ఏం చేసింది అంటే, చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడ రాశారు, జాగ్రత్తగా చూడండి. 26 బిలియన్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ అనేవి, 26 బిలియన్ డాలర్స్ అనేవి చైనా అనేది బంగ్లాదేశ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటు 38 బిలియన్ డాలర్స్ ఫండింగ్ అనేది కూడా కమిట్మెంట్ ఇవ్వడం అనేది జరిగిందమ్మా. ఎంతమ్మా, 26 బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇస్తామని చెప్పింది. దాంతో పాటు 38 బిలియన్ డాలర్స్ ఫండింగ్ కమిట్మెంట్ రూపంలో ఇస్తామని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. చైనా అనేది దాంతో పాటు బంగ్లాదేశ్ లో మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయడం కూడా జరిగిందండి. చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కూడా జరిగింది. రైట్. కానీ చాలా మంది క్రిటిక్స్ ఏమంటున్నారు అంటే, దీన్ని చైనా యొక్క డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటున్నారండి. డిప్లొమసీలో ఇది దీని ద్వారా ఏం చేస్తారు అంటే, ఒక పెద్ద నేషన్ ఏదైతే ఉంటుందో, ఒక పెద్ద ఎకానమీకి సంబంధించిన నేషన్ ఏదైతే ఉంటుందో, అది వేరే కంట్రీకి అప్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్పిచ్చి వాళ్ళ ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని పొలిటికల్ గా వాడుకోవడం అనేది జరుగుతుంది. చూడండి, ఇప్పుడు డ్యూటీ ఫ్రీ అనేది ఎత్తేసారు. రేపు పొద్దున్న ఇలాంటి ఎకానమికల్ గా సపోర్ట్ చేయడం వల్ల, లేకపోతే ఇప్పుడు ఫండింగ్ అనేది ఇస్తారు, $36 బిలియన్ ఫండింగ్ అనేది ఇస్తారు. సమ్ పొజిషన్ వస్తుంది, తిరిగి డబ్బులు చెల్లించలేని పరిస్థితి వస్తుంది. ఎవరు అంటే బంగ్లాదేశ్ గవర్నమెంట్. అప్పుడు ఏం చేస్తారు, బంగ్లాదేశ్ ను పొలిటికల్ గా వాడుకోవడం, తన ఇంట్రెస్ట్ల కోసం వాడుకోవడం అనేది జరుగుతుంది చైనా. దీన్ని ఏమంటారు అంటే డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. రైట్. మీకు చైనా అనుసరిస్తున్నట్టు చాలా డిప్లొమాటిక్ ఇవి కూడా మీకు తెలుసు. చాలా వాటి గురించి నేను ఎప్పుడు చాలా సార్లు డిస్కస్ చేయడం అనేది జరిగింది. రైట్. దాంతో పాటు ఏం చేసింది చైనా అనేది, COVID-19 ఎదుర్కొనేయడంలో భాగంగా బంగ్లాదేశ్ కు ఒక మెడికల్ టీమ్ పంపించడం అనేది జరిగింది. దాంతో పాటు చైనీస్ వ్యాక్సిన్ యొక్క క్లినికల్ ట్రయల్స్ అనేవి బంగ్లాదేశ్ లో చేస్తుంది. ఇలాంటి పనులు అనేవి చేయడం అనేది జరుగుతుంది. రైట్. చైనా అనేది మెల్లమెల్లగా మొన్న నేపాల్ కి దగ్గర అయింది, పాకిస్తాన్ కి ఆల్రెడీ ఫ్రెండ్. రైట్. మన పొరుగు దేశాలైనటువంటి బంగ్లాదేశ్ ని ఇప్పుడు ఇది చేస్తుంది, శ్రీలంకని ఆల్రెడీ చెప్పు చేతల్లో ఉంచుకుంది విత్ డెట్ ట్రాప్ డిప్లొమసీ. మీకు ఆల్రెడీ దీని హిస్టరీ తర్వాత ఎప్పుడైనా చెప్తాను. డెట్ ట్రాప్ డిప్లొమసీ ద్వారా ఒక పోర్టును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది శ్రీలంక నుంచి. సో చైనా అనేది మన పొరుగు దేశాలు, మన ఇమీడియట్ నైబర్హుడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తన చెప్పు జాతల్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఏషియాలో చైనాకు ఉన్నటువంటి ఒకే ఒక కాంపిటీషన్ ఎవరు, గ్లోబల్ పవర్ గా ఎదగడానికి ఇండియా మాత్రమే, భారతదేశం మాత్రమే. రైట్. అందుకోసం అని చెప్పే ఇండియాని పొలిటికల్ గా ఇబ్బంది పెట్టడానికి LAC స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో, భారత భూభాగాల్ని తన భూభాగాలని చెప్పడం ఏదైతే ఉంటుందో, రైట్, ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. రైట్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర కాన్ఫ్లిక్ట్ కానీ, లేకపోతే స్టేటస్ కోని చేంజ్ చేయడం కానీ, ఇవన్నీ జరుగుతుంది. అయితే బంగ్లాదేశ్ కూడా మనకి ఈ మధ్య దూరం అవ్వడం అనేది జరిగిందండి. ఎందుకు అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే వచ్చిందో దానిలో భాగంగా, రైట్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది వచ్చింది, మీ అందరికీ తెలుసు, CAA. దీని కారణంగా ఏం చేశారు, ఇస్లామిక్ కంట్రీస్ కి చాలా వాటికి ఇండియా అనేది దూరం అవ్వడం అనేది జరిగింది. రైట్. దీనిని కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఎవరండి ఇప్పుడు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు? ఇండియా. ఎప్పుడైతే బంగ్లాదేశ్ కాస్త దూరం అయిందో ఇండియాకి, మెల్లగా దీన్ని తీసుకోవాలని ఈ మధ్య చబహార్ ప్రాజెక్ట్ విషయంలో ఇరాన్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మొదలు పెట్టింది. మీరు గమనిస్తున్నారు, ఇండియా ఫ్రెండ్స్ అందరినీ తన వైపు చైనా లాక్కోవాలని చూస్తుంది. భారతదేశాన్ని ఏకాకిని చేయాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు? చైనా ప్రయత్నించడం అనేది జరుగుతుంది. బికాస్ వెరీ స్ట్రాటజికల్ కాంపిటీటర్ ఎవరు చైనాకి అంటే ఇండియా. రైట్. ఇదిగోండి డెట్ ట్రాప్ డిప్లొమసీ గురించి ఇక్కడ రాయడం అనేది జరిగింది. రైట్. శ్రీలంక అనేది ఇట్స్ హంబంటోటా పోర్ట్ ఏదైతే ఉంటుందో దానిని గవర్నమెంట్ రన్ చేసేదాన్ని 99 years కి లీజ్ కి ఇచ్చేయడం అనేది జరిగింది. రైట్. $1.2 బిలియన్ అప్పు కట్టలేక ఏం చేశారు, చైనీస్ గవర్నమెంట్ కి లీజ్ కి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇలాంటి పాలసీస్ అనేవి చేయడం అనేది జరుగుతుంది. అందుకే చైనా అనేది బయట కంట్రీస్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది. రైట్. ఎక్కువ బయట కంట్రీస్ ఎకానమీలో ఇన్వాల్వ్ అవ్వడానికి చూస్తుంది, బయట కంట్రీస్ యొక్క కంపెనీలో స్టేక్ హోల్డర్ అవ్వడానికి చూస్తుంది. రైట్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ థింక్ మీకు ఈ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మాట్లాడుకుంటాం. రైట్. GS పేపర్ 2 లో ఈ ఆర్టికల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా.
క్రూషియల్ జిఎస్టీ కౌన్సిల్ మీట్ టుడే. జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి, జిఎస్టీ అంటే ఏంటి, మనం ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాం. ఒక్కసారి టూకీగా చెప్తాను, జాగ్రత్తగా టక వినండి, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. జిఎస్టీ కౌన్సిల్ మీట్ అనేది ఈ రోజు జరగనుంది అని చెప్పి చెప్తున్నారు. నిర్మలా సీతారామన్, షీ ద చైర్పర్సన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్, రైట్. మొత్తం డీటెయిల్డ్ గా మాట్లాడదాం జిఎస్టీ కౌన్సిల్ గురించి, జాగ్రత్తగా వినండి అమ్మా. మన ఇండియాలో టాక్సేషన్ సిస్టమ్స్ అనేవి రెండు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏంటండి ఆ టాక్సేషన్ సిస్టమ్స్? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ దేని మీద వేస్తారు? మనం సంపాదించినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, మన ప్రాపర్టీస్ ఏవైతే ఆస్తి పన్ను లేకపోతే ఆదాయం మీద వేసే పన్ను ఏదైతే ఉంటుందో అవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్ మీద వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీద దేని మీద వేస్తారు? మన కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో, మనం వాడే వస్తువులు ఏవైతే ఉంటాయో, మనం వాడే సేవలు ఏవైతే ఉంటాయో వాటి మీద, గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద వేసే ట్యాక్స్లు ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ముందు ఎన్ని ఉండేవి? 15 ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశారు అంటే ఈ 15 ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని అమాల్గమేట్ చేసి, ఎసిములేట్ చేసి ఒక ట్యాక్స్ కింద మార్చారు. ఆ ఒక్క ట్యాక్స్ ఏంటి అంటే జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకేనా? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఇది అవ్వడం అనేది జరిగింది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్. ట్యాక్స్ రిఫార్మ్స్ లోనే ఇది ఒక కంట్రీలో వచ్చినటువంటి ట్యాక్స్ రిఫార్మ్స్ లో ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ ట్యాక్స్ రిఫార్మ్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఆఫ్టర్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టి అనేది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, రైట్, స్టేట్స్ అనేవి అవి పన్ను వేసే ట్యాక్స్, స్టేట్ అనేవి పన్ను విధించే ట్యాక్స్ విధించే హక్కు ఏవైతే ఉంటాయో అవి లిమిట్ అయిపోవడం అనేది జరిగింది. ఎందుకు అంటే చెప్తాను చూడండి. జిఎస్టిలో 2 టైప్స్ ఆఫ్ ఇది ఉంటాయండి, ఇంటర్ స్టేట్ అండ్ ఇంట్రా స్టేట్. ఇప్పుడు సపోజ్ నేను విత్ ఇన్ ద స్టేట్ నేను వ్యాపారం చేశాను అనుకోండి. నేను నా స్టేట్ లో నేను బట్టల వ్యాపారం ఉంది, నేను ఒక షర్ట్ మ్యానుఫ్యాక్చర్ చేశాను, దాన్ని నేను నా స్టేట్ లో ఇది చేసుకుంటాను అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే సిజిఎస్టి వర్తిస్తుంది, ఎస్జిఎస్టి వర్తిస్తుంది. జిఎస్టి అనేది 20% ఉందనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ కి 10% వెళ్తుంది, స్టేట్ గవర్నమెంట్ కి 10% అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. రైట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్. ఇప్పుడు ఒకవేళ నేను బయట స్టేట్స్ తో వ్యాపారం చేశాను అనుకోండి, నేను ఇక్కడ తయారు చేసిన షర్ట్ ని మహారాష్ట్రలో అమ్మాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే సిజిఎస్టి సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్తుంది. రైట్, సిజిఎస్టి అనమా అక్కడ ఐజిఎస్టి అంటాం, ఇంటిగ్రేటెడ్ జిఎస్టి అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. రైట్, మొత్తం ట్యాక్స్ అంతా ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ కే సెంట్రల్ గవర్నమెంట్ కే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఈ ఐజిఎస్టిలో, ఇంటిగ్రేటెడ్ జిఎస్టిలో సగభాగాన్ని ఎవరికి ఇస్తారంటే కన్జ్యూమర్ స్టేట్ ఏదైతే ఉంటుందో, ఫైనల్ పాయింట్ స్టేట్ ఏదైతే ఉంటుందో దానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఎవరికి ఇస్తారు? స్టేట్ లో కష్టపడి వ్యాపారం మొదలుపెట్టి రిస్కులు పడి బట్టలు కొట్టు పెట్టింది నేను, నాకు ఇవ్వకుండా, నా స్టేట్ గవర్నమెంట్ కి పన్ను అనేది ఇవ్వకుండా వాళ్ళు పన్ను ఎవరికి ఇస్తారు? మహారాష్ట్ర గవర్నమెంట్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే కొనుక్కునేవాడు ఎవడైతే ఉంటాడో ఆ స్టేట్ గవర్నమెంట్ కి ఈ జిఎస్టిలోంచి వచ్చినటువంటి కంట్రిబ్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, దానివల్ల ఏమవుతాయి? మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఏ స్టేట్స్ అయితే చేస్తాయో ఆ స్టేట్స్ నష్టపోతాయా లేదా? రైట్, తమ లాభాలను కోల్పోతాయా లేదా? సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది బలవంతంగా లాక్కున్నట్టా లేదా స్టేట్ యొక్క లాభాలని? సో ఏం చేశారు అంటే స్టేట్ యొక్క లాసెస్ ఏవైతే, జిఎస్టి రావడం మూలంగా స్టేట్ యొక్క లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని స్టేట్స్ కి ఇవ్వడానికి, వాటిని కంపెన్సేట్ చేయడానికి జిఎస్టి కంపెన్సేషన్ యాక్ట్ అనేది ఒకటి తీసుకురావడం అనేది జరిగింది. జిఎస్టి తీసుకురావడం వల్ల స్టేట్ గవర్నమెంట్స్ నష్టపోయిన డబ్బుని ఎవరిస్తారండి? సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. కానీ ఏం జరుగుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ జిఎస్టి కంపెన్సేషన్ ఏదైతే ఉందో అది స్టేట్ గవర్నమెంట్స్ కి ఇవ్వట్లేదు. మామూలు టైంలో మీరు ఇవ్వకపోయినా పర్లా, ఇప్పుడు కరోనా వైరస్ తో, COVID-19 తో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తీవ్రంగా స్టేట్ గవర్నమెంట్స్ అనేవి చాలా 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 ఇబ్బందులు పడుతున్నాయి. రైట్, వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్స్ అనేవి టెస్టులు చేయడానికి కానీ, లేకపోతే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి కానీ వీటన్నిటికీ స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర నిధులు ఎక్కడవి లేవు. సో స్టేట్ గవర్నమెంట్స్ అనేవి చాలా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. రైట్, జిఎస్టి కమిషన్ ఏదైతే ఉందో, జిఎస్టి కమిషన్ అనేది చాలా జిఎస్టి కంపెన్సేషన్ ఏదైతే ఉందో అది స్టేట్ గవర్నమెంట్ కి అందడం అనేది జరగలేదు. జిఎస్టి కంపెన్సేషన్, జిఎస్టి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించండి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ అనేది 2 ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. 2 ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగిందండి.
ఈ 2 ఆప్షన్స్ కూడా ఏం చెప్తున్నాయి అంటే స్టేట్ గవర్నమెంట్స్ కి మేము ఇప్పుడు ఇవ్వలేము, మా దగ్గర కూడా డబ్బులు లేవు, మీరు ఏం చేస్తారంటే అప్పులు తీసుకోండి, ఆర్బీఐ దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ అప్పులు తీసుకోండి, బారోయింగ్ చేసుకోండి అని చెప్పడం అనేది జరిగింది. స్టేట్ కి 2 ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. మామూలుగా జిఎస్టి కంపెన్సేషన్ అనేది బకాయిలు అనేవి 3 లక్షల కోట్లు. కానీ జిఎస్టి ద్వారా స్టేట్లు నష్టపోయింది 97,000 కోట్ల మాత్రమే. మిగిలిన నష్టం అంతా ఎందుకు వచ్చింది అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ ద్వారా వచ్చింది, అంటే COVID-19 ద్వారా వచ్చింది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఈ 97,000 కోట్లు కావాలంటే చెప్పండి, మేము దాన్ని ఇది చేస్తాం. రైట్, మేము దాన్ని ఏం చేస్తామంటే మీరు ఎక్కడి నుంచి అయినా బారో చేసుకోండి, ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో ఫ్యూచర్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఫ్యూచర్ కంపెన్సేషన్ నుంచి ఏవైతే చేస్తామో దాని నుంచి మేము డబ్బులు మీకు ఇస్తాము, దాంతో మీరు అప్పు తీర్చుకోండి అని చెప్పి స్టేట్స్ కి చెప్పడం అనేది జరిగింది. లేకపోతే 3 లక్షల కోట్లు మీకు కావాలనుకోండి, మొత్తం అప్పు మీరే తీసుకోండి, మొత్తం ఇంట్రెస్ట్ మీరే కట్టుకోండి, మీరే మొత్తం ఇదవ్వండి అని చెప్పి మొత్తం ఇదంతటిని, మొత్తం బాధ్యతని, రెస్పాన్సిబిలిటీని మొత్తాన్ని ఎవరి మీద వదిలేయడం అనేది జరిగింది? స్టేట్ గవర్నమెంట్స్ మీద, ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ వదిలేయడం అనేది జరిగింది. సో ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, సమాఖ్య వ్యవస్థ ఏదైతే ఉంటుందో దానికి ఇది భంగపాటు. సెంటర్ కి స్టేట్ కి రిలేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ రిలేషన్ ని ఇది నిజంగా రిలేషన్ ని పాడు చేస్తుంది. మిస్ట్రస్ట్ ఏదైతే ఉంటుందో, అపనమ్మకం ఏదైతే ఉంటుందో దాన్ని బిల్డ్ చేస్తుంది. ఇంకొకసారి స్టేట్ గవర్నమెంట్స్ నమ్ముతాయి ఆ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ప్రామిస్ ని, నమ్మడం అనేది జరగదు. దాంతో పాటు రీసెంట్ గా ఒక క్యాగ్ ఆడిట్ రిపోర్ట్ అనేది ఇచ్చిందండి. క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ ఆఫ్ జనరల్ ఏం చెప్పారు అంటే కన్సోలిడేటెడ్ ఆఫ్ ఫండ్ ఆఫ్ ఇండియా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ అనుకోండి కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే, దీనిలో ఉన్నటువంటి మొత్తం, దీనిలో జిఎస్టి కంపెన్సేషన్ కు వాడాల్సిన మొత్తం ఏదైతే ఉంటుందో అది స్టేట్స్ కి ఇవ్వకుండా సెంటర్ ఉంచేసుకుంది. కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోనే ఉంచేసుకుంది, స్టేట్ గవర్నమెంట్స్ కి ఇవ్వలేదని చెప్పడం అనేది జరిగింది, ఒక 40,000 కోట్ల వరకు. సో అది కూడా జరగడం అనేది, ఆ రిపోర్ట్ కూడా రావడం వల్ల స్టేట్స్ ఇంకా ఆవేశంగా ఉండడం అనేది జరిగింది, సెంటర్ మీద అగ్నికి ఆజ్యం పోసినట్టు జరిగింది ఇప్పుడు. సో ఈ రోజు జరుగుతున్నటువంటి జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ అనేది వెరీ క్రూషియల్ అండి. ఈ బారోయింగ్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 2 ఆప్షన్స్ ని 20 స్టేట్స్ అనేవి యాక్సెప్ట్ చేశాయి, 11 రాష్ట్రాలు అనేవి యాక్సెప్ట్ చేయలేదు. ముఖ్యంగా కేరళ లాంటి లెఫ్ట్ పార్టీస్ వెళ్తున్నటువంటి, కమ్యూనిస్ట్ పార్టీస్ వెళ్తున్నటువంటి కేరళ లాంటి గవర్నమెంట్స్ అయితే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఈ రోజు మీటింగ్ లో ఏమవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ తమ తాలూకా మధ్యలో ఉన్నటువంటి వివాదాలను ఎలా పరిష్కరించుకుంటారు, రైట్, ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియాని వాళ్ళు సమర్థవంతంగా ఎలా కాపాడుకుంటారు, రైట్, గవర్నమెంట్ స్ట్రక్చర్ మీద, గవర్నెన్స్ మీద, రాజ్యాంగం మీద ప్రజలకి ఏ విధంగా నమ్మకం అనేది కల్పిస్తారు, ఇలాంటివన్నీ మనకి తెలియాల్సి ఉంది, ఎలా చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఈ రోజు మీటింగ్ హిస్టారికల్ మీటింగ్ అవ్వబోతుంది అని చెప్పి ఈ రోజు ఎడిటోరియల్ లో కూడా రావడం అనేది జరిగింది. సో జిఎస్టి కౌన్సిల్ గురించి ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ డీటెయిల్డ్ గా రాద్దాము, జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి అమ్మా, క్లియర్ గా డీటెయిల్డ్ గా అర్థమవుతుంది. చూడండి, జిఎస్టి కౌన్సిల్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్లీ ఇదైన బాడీ అండి, అండర్ ఆర్టికల్ 279A ద్వారా వచ్చినటువంటి బాడీ, రైట్. ఇదేం చేస్తుంది, జిఎస్టి మీద యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కి తన రికమెండేషన్స్ ఇస్తుంది, లేకపోతే డిస్ప్యూట్స్ ఏవైనా వచ్చింది అనుకోండి, డిస్ప్యూట్స్ కూడా రిజాల్వ్ చేయడానికి ఇదవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తినటువంటి విభేదాలను కూడా ఇది సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని 2016లో కాన్స్టిట్యూషనల్ బాడీని సెటప్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఫెడరల్ బాడీ అంటాం, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన సభ్యులు ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి సభ్యులు ఉంటారు, యూనియన్ గవర్నమెంట్ కి సంబంధించిన సభ్యులు ఉంటారు, స్టేట్ గవర్నమెంట్స్ కి సంబంధించినటువంటి సభ్యులు ఉంటారు, రైట్. దీని తాలూకా చైర్పర్సన్ ఎవరుంటారండి, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో, ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడం అనేది
జరుగుతుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జిఎస్టి కౌన్సిల్ గురించి. ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్ అండి, ఇవి నోట్స్ రాసుకోండి. మీకు ఇష్యూ మొత్తం డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ లోకి వెళ్దాం. చూడండి, ఏ కమిషన్ మిస్గైడెడ్. వాట్ ఈస్ దట్ కమిషన్? ఏంటి, ఏ కమిషన్ గురించి మాట్లాడారో చూద్దాం. ఏ కమిషన్ గురించి మాట్లాడారంటే, నేషనల్ రైట్స్ ని, నేషనల్ చైల్డ్ రైట్స్ కంట్రీలో ఉన్నటువంటి పిల్లల యొక్క హక్కుల్ని కాపాడేటటువంటి ఒక బాడీ అండి, నేషనల్ చైల్డ్ రైట్స్ బాడీ అయినటువంటి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనే కమిషన్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. దీని గురించి ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్ మాట్లాడదాం, తర్వాత ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి. ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ బాడీ అండ్ ఇట్ వాస్ సెటప్ ఇన్ 2007. 2007లో దీన్ని సెటప్ చేయడం అనేది జరిగింది. రన్నింగ్ నోట్స్ రాసుకోండి అమ్మా, ఓకేనా? దేని అండర్ లో ఇది చేయడం అనేది జరిగింది అంటే, కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005లో ప్రొటెక్ట్ చేసిన ఈ యాక్ట్ ఎనాక్ట్ చేసినటువంటి యాక్ట్ ద్వారా 2007లో దీన్ని ఇది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇది ఏం చేస్తుంది అంటే, టు ప్రమోట్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ చైల్డ్ రైట్స్. బాలల హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, వాటిని ప్రమోట్ చేయడానికి, వాటిని ఇది చేయడానికి ఇది శ్రమ పడుతుంది. రైట్, ఇది ఏ మినిస్ట్రీ అండర్ లో ఉంటుంది అంటే, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. ఆ మినిస్ట్రీ అండర్ లో ఉండడం అనేది జరుగుతుంది. దీని ప్రకారంగా చిల్డ్రన్ అనే వాళ్ళు ఏ ఏజ్ నుంచి, ఏజ్ గ్రూప్ నుంచి చెప్పారు అంటే 0 to 18 years, 0 నుంచి 18 ఏళ్ల ఏజ్ వయసు మధ్య గల వాళ్ళకి చిల్డ్రన్ అని చెప్పి వీళ్ళు పేర్కొనడం అనేది జరిగింది. రైట్, దేని గురించి అమ్మ చెప్పారు? నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఇది సమర్థవంతంగా పని చేయట్లేదు అని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ చిల్డ్రన్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి అని చెప్పి డీటెయిల్డ్ గా మాట్లాడారు. ఆ ఇష్యూస్ ఏంటో చూద్దాం, జాగ్రత్తగా చూడండి. మొదటి ఇష్యూ వచ్చేసి చైల్డ్ మాల్ న్యూట్రిషన్. చైల్డ్ మాల్ న్యూట్రిషన్, దాంతో పాటు చైల్డ్ లేబర్, దాంతో పాటు చైల్డ్ అబ్యూజ్, వాళ్ళ అబ్యూజ్ గురవడం అనేది జరుగుతుంది. చైల్డ్ మ్యారేజ్, దాంతో పాటు మెంటల్ ఇల్నెస్, ఇలాంటివి ఇదవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా లాక్డౌన్ పీరియడ్ లో ఎవరికైతే పెద్దవాళ్ళకు కూడా ఎప్పుడైతే ఇవి పనులు అనేవి కోల్పోయారో అప్పుడు వాళ్ళు ఏం చేశారు, పిల్లల్ని ఇంటి లైవ్లీహుడ్ కోసం, జీవన భృతి కోసం పిల్లల్ని కూడా పనిలో పెట్టడం అనేది చేశారు. సో చైల్డ్ లేబర్ అనేది సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ జరిగిందని చెప్పారు. దాంతో పాటు పిల్లలకి మెంటల్ ఇల్నెస్ కూడా బాగా పెరిగిందంటండి. రైట్, ఎందుకు అంటే పిల్లలు అనే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మానసిక వికాసం ఎప్పుడు జరుగుతుందంటే, వాళ్ళని స్వేచ్ఛగా బయటకు వెళ్ళి ఆడుకొని, స్వేచ్ఛగా వాళ్ళు తిరిగి, వాళ్ళ సమాజాన్ని చూసి, వాళ్ళ అర్థం చేసుకొని, ఇలాగే వాళ్ళ మైండ్ ని, వాళ్ళ మానసికంగా వాళ్ళు డెవలప్ అవ్వగలరు కానీ, ఇంప్రూవ్ అవ్వగలరు కానీ మామూలుగా అవ్వలేరు. బట్ లాక్డౌన్ ఏం చేసింది, అందరినీ ఇళ్లలో కూర్చోబెట్టింది. సో పిల్లలు కూడా ఇళ్లలో ఉండడం వల్ల వాళ్ళు మెంటలీ ఇల్ అవ్వడం అనేది జరిగింది. రైట్, దాంతో పాటు ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, డిజిటల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఇది కూడా ఒక యాడ్వర్స్ ఎఫెక్ట్ అనేది తీసుకొచ్చింది లాక్డౌన్ టైంలో అని చెప్పడం అనేది, ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగిందమ్మా. రైట్, దాంతోపాటు డిఫరెంట్ ఇష్యూస్ గురించి, దాంతోపాటు చైల్డ్ అబ్యూజ్ కూడా చాలా మంది పిల్లలు గురయ్యారు. బికాజ్ పెద్దలు ఉండేవాళ్ళు, వాళ్ళ తాలూకా కోపతాపాలు కానీ ఇంట్లో ఉండడం వల్ల ఏమైంది అంటే, చాలా మంది మెంటల్ గా వీక్ అయిపోయారండి. వాళ్ళ మానసికంగా చాలా ఇదవ్వడం అని, డిస్టర్బ్ అవ్వడం అనేది జరిగింది. బికాజ్ మనిషి అనేవాడు సోషల్ యానిమల్ అండి. రైట్, మనిషి అనేవాడు సోషల్ యానిమల్. మనిషి అనేవాడు బయట తిరగకుండా, 10 మందితో మాట్లాడకుండా మనిషి ఉండలేడు. మనిషికి నువ్వు ఎన్ని ఇచ్చి, సకల వైభోగాలు ఇచ్చి, ఫుల్ తిండి పెట్టి నువ్వు ఇంట్లో కూర్చోమన్నా మనిషి కూర్చోలేడు. అందుకోసమనే పూర్వం అండమాన్ నికోబార్ దీనిలో ఏం చేసేవాళ్ళు, తిండి అసలు ఖైదు చేసే మనిషిని లాకప్ లో లాకప్ లో ఏదైతే పనిష్మెంట్ ఉంటుందో అది ఎందుకు ముందు పెడతారనుకున్నారు? అదే పెద్ద శిక్ష. మనిషికి ఫుడ్ పెట్టిన, చాలా మంది వాదిస్తారు వాళ్ళకి ఫుడ్ పెట్టి అన్ని పెట్టి వాళ్ళు చక్కగా పోషిస్తున్నారు అని వాదిస్తారు. అది చాలా తప్పు. మనిషిని ఒక జైల్లో పెట్టేయడం కంటే, ఒక 4 గోడల మధ్య నిర్బంధించడం కంటే మనిషికి ఇంకొక పెద్ద శిక్ష అంటూ లేదు. ఎందుకంటే మనిషి ఒక సోషల్ యానిమల్ అమ్మ, ఓకేనా? మనిషి ఉండలేడు. అందుకే లాక్డౌన్ టైంలో మీరు గమనించారా, బయటకు వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి అంటే చాలా ఇబ్బంది పడ్డాం మనం. రైట్, చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది మనం.
రైట్, మనల్ని అలా రెస్ట్రిక్ట్ చేయడం వల్ల. సో ఏం జరిగింది, అలా మనిషి మెంటల్ స్ట్రక్చర్ మీద చాలా ఇబ్బందులు పడి వాళ్ళు ఏం చేసేవారు, వల్నరబుల్ పీపుల్ ఎవరుంటారు, మనకి ఎవరికైనా కోపం వస్తే ఎవరి మీద తీర్చేస్తాం, ఫస్ట్ ఆడవాళ్ళ మీద తీర్చేస్తాం, ఇంటి ఆడవాళ్ళ మీద, రెండవది ఎవరి మీద తీర్చేస్తాం, చిన్నపిల్లల మీద తీర్చేస్తాం, ఎందుకంటే వాళ్ళు మనకి తిరిగి ఏం అనలేరు కాబట్టి. సో మనకు ఎవరైతే పవర్ఫుల్ పీపుల్ ఎవరైతే అంటే మగవాళ్ళు కానీ ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ప్యాట్రియార్కియల్ సొసైటీలో ముఖ్యంగా పితృస్వామిక వ్యవస్థ ఏదైతే ఉంటుందంటే మగవాడే గొప్ప అనే సొసైటీలో ఏం జరిగింది అంటే వల్నరబుల్ పీపుల్ అయినటువంటి ఉమెన్ అండ్ చిల్డ్రన్ కి అబ్యూజ్ గురి కావడం అనేది జరిగింది. రైట్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి, ఇష్యూస్ గురించి చెప్పడం అనేది జరిగింది. రైట్, దాంతో పాటు ఏ వే ఫార్వర్డ్ ఏం చెప్పారు అంటే ఏమేం చేయొచ్చు చైల్డ్ రైట్స్ ఇది చేయడం అని చెప్పారు అంటే, చైల్డ్ రైట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథెన్ చేయాలి. రైట్, దాంతో పాటు ఎడిక్వేట్ ఫండింగ్ అనేది ఇవ్వాలి. చైల్డ్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, దాంతో పాటు చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్ట్రెంథెన్ చేయాలి. రైట్, దాంతో పాటు ఫండింగ్ అనేది ఎడిక్వేట్ గా ఉండాలి, ఎడిక్వేట్ ఫండింగ్ అనేది ఇవ్వాలి వీళ్ళ కోసం. దాంతో పాటు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రిలీఫ్ మెజర్స్ చేస్తున్నటువంటి, పిల్లల శ్రేయస్సు కోసం పాటుపడుతున్నటువంటి ఆర్గనైజేషన్స్ కి ఎప్రిసియేషన్ అండ్ ప్రోత్సాహం అనేది ఇవ్వాలి, అబెట్మెంట్ అనేది ఇవ్వాలి. దాంతో పాటు ఎంకరేజ్ ఎన్జిఓస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎన్జిఓస్ కూడా ఎంకరేజ్ చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ టైంలో దళిత్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, దళితులు అంటే అణగారిన వర్గాలకు చెందినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అబ్యూజ్ అనేది విపరీతంగా పెరిగిందని చెప్పారండి. దాంతో పాటు యంగ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా రేప్ కి మర్డర్ కి గురయ్యారు. రీసెంట్ గా చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం, ఇంత అమానవీయమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. యంగ్ ఉమెన్ కి కూడా ఇదవ్వడం అనేది జరిగింది. సో సోషల్ ఆడిట్ అనేది సుప్రీం కోర్ట్ రిఫర్ చేసినప్పటికీ సోషల్ ఆడిట్స్ అనేవి జరగట్లేదు. వేటి మీద సార్ సోషల్ ఆడిట్స్ జరగట్లేదు, ఈ చైల్డ్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ మీద వాళ్ళ తాలూకా దీని మీద సోషల్ ఆడిట్స్ అనేవి సమర్థవంతంగా జరగట్లేదు. సో వాళ్ళ తాలూకా అకౌంటబిలిటీ ఏదైతే ఉందో అది క్వశ్చనబుల్ గా ఉంది, వాళ్ళు అకౌంటబుల్ గా ఉండట్లేదు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. I hope you understand this article. Let's move to the next article. Next article వచ్చేసి టు స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అపాయింటెడ్ ఫర్ బీహార్ కి ఇద్దరు స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అనే వాళ్ళు ఇదవ్వడం అనేది జరిగిందంట. అసలు ఏంటి దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. చూడండి, ఎవరు అపాయింట్ చేశారు సార్ అంటే ఎలక్షన్ కమిషన్ అనేది, బీహార్ లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్ ఎవరిచ్చారు సార్, ఇలాంటి వాళ్ళని అపాయింట్ చేయాల్సిన పవర్ ఎవరిచ్చారు అంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఆర్టికల్ 324 ఇవ్వడం అనేది జరిగింది. ఆర్టికల్ 324 ఇవ్వడం అనేది జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. ఏమిచ్చింది సార్, దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే అంబేద్కర్ ఇంట్రడ్యూస్ చేశారండి ఆర్టికల్ 324 ని. ముఖ్యంగా ఈయన ఏం చెప్పారు అంటే హోల్ ఎలక్షన్ మిషనరీ మొత్తం, ఎలక్షన్ జరిగే పద్ధతి మొత్తం ఎవరి చేతిలో ఉండాలి, ద పవర్ ఆఫ్ హోల్ ఎలక్షన్ మిషనరీ షుడ్ వెస్ట్ అండర్ హూజ్ హ్యాండ్స్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో దాని చేతుల్లో ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. సో ఆర్టికల్ 324 ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల ఈ ఆర్టికల్ దీని ద్వారా ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది ఏం చేస్తుంది, పోలింగ్ ఆఫీసర్స్ నియమించడం, రైట్, రిటర్నింగ్ ఆఫీసర్స్ నియమించడం, రైట్, గైడ్ లైన్స్ ని జారీ చేయడం, ఎలక్షన్ గైడ్ లైన్స్ ని జారీ చేయడం, డిస్ప్యూట్స్ ని పరిష్కరించడం, ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి ఇవన్నీ చేసే అధికారం ఎవరిస్తారు, ఆర్టికల్ 324 ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, ఏ అధికారాలు ఇస్తుందండి, ఎలక్షన్ ని, ఎన్నికల పద్ధతిని సూపర్వైజ్ చేసే అధికారం ఇస్తుంది, రైట్, డైరెక్ట్ చేసే అధికారం ఇస్తుంది, మార్గనిర్దేశం చేసే అధికారం ఇస్తుంది. దాంతో పాటు రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ చేసే అధికారం, ఎలక్షన్స్ కంట్రోల్ చేసే అధికారం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ ఆర్టికల్ అండి, ఆర్టికల్ 324 ఎవరికి ఇస్తుంది, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని, ఈ పవర్ ను ఉపయోగించుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే
టు స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళు ఏం చేస్తారు సార్, బీహార్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లోకల్ కాన్స్టిట్యూషన్స్ పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి ఏం చేస్తారు, ఫస్ట్ సూపర్విజన్ అనేది చూస్తారు, ఎలక్షన్ ఎలా అయితే జరుగుతుందని చూస్తారు. 2 మానిటరింగ్ అనేది చేస్తారు, వర్క్ అనేది ఎలక్షన్ వర్క్ అనేది ఎలా జరుగుతుందని మానిటర్ చేస్తారు. 3వది ఏం చేస్తారు అంటే ఎఫెక్టివ్ గా ఎలక్షన్ యాక్షన్ అనేది ఎఫెక్టివ్ గా ఎన్ఫోర్స్ అవుతుందా లేదా అని, ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి చూడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళు ఎందుకున్నారు అంటే అబ్యూజ్ ఆఫ్ మనీ పంపకం లాంటివి, ఎక్కువ ధనం వాడి ఓట్లను లాగే పద్ధతులు ఏవైతే ఉంటాయో, అబ్యూజ్ ఆఫ్ మనీ ఏదైతే ఉంటుందో అది, లేకపోతే అబ్యూజ్ ఆఫ్ పవర్, వాళ్ళ బలాబలాలను ఉపయోగించి రైట్ ఎలక్షన్ లో చీటింగ్ కానీ లేకపోతే ఏమైనా చేయడం కానీ, ఏమైనా రిగ్గింగ్ కానీ ఏమైనా పాల్పడుతున్నారా, ఇలాంటి వాటిని ఇది చేయడానికి. ముఖ్యంగా బీహార్ ఈజ్ వెరీ 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 వైలెన్స్ ఎక్కువగా రికార్డ్ అవుతున్నటువంటి స్టేట్, రైట్. సో ఇలాంటి దానిలో స్పెషల్ కేర్ అనేది ఎలక్షన్ కమిషన్ తీసుకునే అవసరం అనేది చాలా ఉంటుంది. సో అందుకోసమని టు స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అనే వాళ్ళని బీహార్ లో అపాయింట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందమ్మా? రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పేటిఎం టు ఓపెన్. చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పేటిఎం టు ఓపెన్ మినీ యాప్ అండి. మినీ యాప్ స్టోర్ అనేది పేటిఎం అనేది ఇండియన్ డెవలపర్స్ కోసం ఏర్పాటు చేస్తాము అని చెప్పడం అనేది జరిగింది. రీసెంట్ గా గూగుల్ తో చిన్న ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ ఏంటో ఒక్కసారి మీరు ఇది చూస్తే తెలిసిపోతుంది, ఏం కంగారు పడక్కర్లేదు. గూగుల్ తో పేమెంట్స్ ఏంటి ప్లే స్టోర్ ద్వారా ఇది చెయ్యండి, రైట్. యుఎస్ కంపెనీ అయినటువంటి గూగుల్ ఏం చెప్పింది అంటే బిల్లింగ్ సిస్టమ్ అనేది ఇన్ యాప్ పర్చేజెస్ యొక్క డిజిటల్ గూడ్స్ ఏవైతే ఉంటున్నాయో వాటి తాలూకు ఇన్ యాప్ పర్చేజెస్ యొక్క పేమెంట్స్ అనేవి ప్లే స్టోర్ పేమెంట్ ద్వారా చేయండి, బిల్లింగ్ సిస్టమ్ అనేది ప్లే స్టోర్స్ బిల్లింగ్ సిస్టమ్స్ ద్వారా చేయండి అని చెప్పడం అనేది జరిగింది. దీనికి పేటిఎం అనేది అపోజ్ చేసింది. అపోజ్ చేస్తూ ఏం తీసుకొచ్చింది అంటే మినీ యాప్ అనే సిస్టమ్ తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని మనం ఇన్నోవేషన్ లో మాట్లాడుకుంటాం, జిఎస్ పేపర్ 3లో వస్తుంది. ఓకేనా? రైట్. అయితే చూడండి, ఈ మినీ యాప్స్ అనేవి ఏంటో చూద్దాం. ఫస్ట్ మినీ యాప్స్ లో భాగంగా ఏం చెప్తుంది అంటే దే ఆర్ ఏ కస్టమ్ బిల్డ్. ఇవన్నీ యాప్స్ కాదండి, దే ఆర్ మొబైల్ వెబ్సైట్స్. కేవలం కొన్ని అవసరాల కోసం ఒక మొబైల్ వెబ్సైట్స్ ఎలా చూడడానికి లుక్ అలైక్, బట్ దే లుక్ అలైక్ యాప్స్. యాప్స్ ఇంటర్ఫేస్ మాదిరిగా ఉంటుంది. యాప్స్ యొక్క యాప్ ఎక్స్పీరియన్స్ అనేది అప్లికేషన్స్ మొబైల్ అప్లికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది యూజర్ కి ఉండడం అనేది జరుగుతుంది, రైట్. ఇది దే రన్ ఇన్సైడ్ ఏ లార్జర్ యాప్ అండి. ఒక లార్జర్ యాప్ ఏదైతే ఉంటుందో దానిలో ఈ వెబ్సైట్స్ అనేవి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సపోజ్ ఒక పేటిఎం అనే యాపే ఉందనుకోండి. సపోజ్ ఈ యాప్ లో ఒక చిన్న సెక్షన్ ఉంటుంది దీనికోసం, మినీ యాప్ సెక్షన్. దానిలోకి వెళ్తే మీకు డిఫరెంట్ సర్వీసెస్ కనిపిస్తాయి. అవి యాప్స్ కాదు యాక్చువల్లీ, అవి ఏంటి వెబ్సైట్స్, యాప్ ఇంటర్ఫేస్ తో ఉన్నటువంటి వెబ్సైట్స్. దాని ద్వారా ఏం చేయొచ్చు, డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు. దీని ద్వారా ఏమవుతుంది, ఇండియన్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇండియన్ సర్వీసెస్ లో ఎంటర్ అయ్యే ఇది కూడా ఉండడం అనేది జరుగుతుంది. దీనికి మోర్ దెన్ 300 వెబ్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో, యాప్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో, యాప్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనిలో జాయిన్ అవ్వడం అనేది జరిగిందని చెప్పడం అనేది జరిగింది, రైట్. ఈ మినీ యాప్ స్టోర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఎయిమ్స్ టు డెవలప్ ఇండియన్ డెవలపర్స్ అండి. ఇండియన్ డెవలపర్స్ అనే వాళ్ళు తమ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, తమ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ మంది పీపుల్ కి తీసుకువెళ్ళడానికి, మాసెస్ కి తీసుకువెళ్ళడానికి ఈ మినీ యాప్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది, రైట్. మోర్ దెన్ 300 యాప్ బేస్డ్ డెవలపర్స్ అనేవి ఆల్రెడీ జాయిన్ అయ్యారని చెప్పి దీనిలో చెప్పడం అనేది జరిగిందమ్మా, రైట్. సర్వీసెస్ అనే వాళ్ళు దీనిలో చెప్పడం, ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది, రైట్. ర్యాపిడో కానీ, ఐఎంజీ కానీ, డామినోస్ పిజ్జా కానీ ఇలాగా, రైట్. మీకు ప్లే స్టోర్ లో కూడా ఇలాంటి స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది. మీరు గమనిస్తే ఇన్ యాప్, ఈ ప్లే స్టోర్ లో ఇన్ యాప్స్ అని చెప్పుకొని ఉంటాయి. ఇలాంటి ఒక మినీ యాప్స్ ఇదని చెప్పి ఒక సిస్టమ్ తీసుకురావడం అనేది జరిగింది, రైట్. ఎవరు అంటే పేటిఎం వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది. ఒక లార్జర్ యాప్ లో ఉన్నటువంటి లిటిల్ డౌన్లోడబుల్ యాప్స్ ఏవైతే ఉంటాయో అవే మినీ యాప్స్,
రైట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అమ్మా. ఈ రోజు డీటెయిల్డ్ గా మీకు ప్రతిదీ అర్థం ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. రైట్. ప్రతిదీ నేను చెప్తున్నప్పుడు నోట్స్ రాసుకోండి, ప్రతిదీ మీకు డీటెయిల్డ్ గా అర్థం అవుతుంది. రైట్. దాంతో పాటు ఇంకొక విషయం ఏంటి అంటే మీరు యూపీఎస్సి కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో, యూపీఎస్సి కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది ద బెస్ట్. ఇప్పుడు ఎలా అయితే చెప్తున్నామో ఎవ్రీ ఇన్ డీటెయిల్డ్ గా మీకు ఎంసీక్యూస్ లో కూడా మెనీ ఆర్టికల్స్ యాజ్ మెనీ యాజ్ 20 క్వశ్చన్స్ అనేవి చెప్తామండి ప్రతి ఆల్టర్నేట్ డే. 20 క్వశ్చన్స్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. అంటే 80 కాన్సెప్ట్స్ మీద మీకు పట్టు రావడం అనేది జరుగుతుంది. ఆలోచించుకోండి, మీరు కరెంట్ అఫైర్స్ లో ప్రిలిమ్స్ లో మీరు ఎంత మాస్టర్స్ అయిపోవచ్చు. మీకు పర్సనల్ గైడెన్స్ ఉంటుంది, పర్సనల్ సపోర్ట్ ఉంటుంది, డౌట్ క్లియరెన్స్ ఉంటుంది. దాంతో పాటు వీక్లీ ఒక మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మీద మెయిన్స్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, దాన్ని ఎలా స్ట్రక్చర్ చేయాలి, ఎలా ఇది చేయాలి అనే దాని మీద కూడా మెయిన్ సెషన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. రైట్. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇనాగరల్ ఆఫర్ కింద కేవలం 5,000 కి ఇస్తున్నాం. రైట్. అక్టోబర్ 12 వరకే ఈ 5,000 ఉంటుంది. రేపటి నుంచే లైవ్ సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫ్రమ్ టుమారో లైవ్ సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. 7,000 అయిపోతుంది అక్టోబర్ 12 తర్వాత. ఈ అవకాశాన్ని ఇప్పుడే ఉపయోగించుకోండి అమ్మా. రైట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. రైట్ దెన్, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ కాల్ మరొకసారి యూపీఎస్సి మీరు హిందూ అనాలిసిస్ కి ఇస్తున్న ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ కి చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఇలాగే లైక్ చేస్తూ ఉండండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, మా వీడియోస్ ని షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడతాయి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.